సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ టాపిక్ అండ్ బాగా నడుస్తున్న ఇది అనమాట. ఐశ్వర్య అడ్డాల అండ్ శ్యామ్ వాళ్ళ మ్యారేజ్కి సంబంధించిన ఇష్యూస్. మ్యారేజ్కి ముందు కమల్ హాసన్ చూపించారు. మ్యారేజ్ అయిన తర్వాత నేను స్వాతిముత్యాన్ని చూశాను అంతే. పబ్లిక్లో మరి కట్నం ఇచ్చారని చెప్పారు. మీరు కట్నం తీసుకున్నారంట ఫుల్గా. ఒక వినాయకుడు బొమ్మ ఒకటిని ఒక చెప్పల ప్లేట్ ఒకటి ఇచ్చారు బ్రదర్. ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అడుగుతారు, మూవీ ఫీల్డ్లో. సీరియల్ అలాగే ఏం అడగదు. సీరియల్లో ఓన్లీ శారీస్ అవి ఎక్కడి వరకు బ్లౌజ్ వేసుకుంటుంది తనకి, అలాంటివంటే ఇష్టం. ఒకసారి రెడీ అయిన తర్వాత ఒక షేడ్ వెస్ట్రన్ స్టైల్ చూడగానే ఒకసారి ఫీజు ఎగిరిపోదా. అంటే డ్రెస్ని చూసి జడ్జ్ చేశారా? మంచి టైట్ ఫిట్లు అన్నీ వేసుకుని జగ్గమని బయటికి వెళ్ళి నైట్ 9 గంటలకు వస్తే మొగుడు అన్నాడికి ఎలాగుంటుంది బ్రదర్. బిహేవియర్ తేడా బట్టి ఉంటే కొంచెం డౌట్ వస్తుంది కదా బ్రదర్. బీరో ఓపెన్ చేసి నా బ్రాస్లెట్, నా గోల్డ్ ఐటమ్ తీసుకున్నాను. తీసిన తర్వాత ఫస్ట్ ఫోటో బ్రదర్, తిరుపతి ఫోటో ఉంది. ఈ అమ్మాయి మధ్య ఉంది, ఇటు పక్కన ఈడు ఉన్నాడు. పక్కన వుడ్ది వస్తుంది అమ్మాయిది. ఓపెన్ చేస్తే మ్యాచ్ సిగరెట్ బాక్స్ లాగా ఉన్నాయి. సరుకులా తీయగానే సేఫ్టీస్ 2 ఉన్నాయి. 2 కొండలు నీళ్ళు వచ్చాయి. డోర్ అయ్యగానే పాప లోపల కూర్చొని జస్ట్ షోల్డర్ మీద ఇలా పడుకున్నాం. ఎవరి షోల్డర్ మీద? బీరోలో చూపించాను కదా ఒక ఫోటో. ఆయన ఎవడైతే బీరోలో ఫోటో చూసానో, ఎవడైతే షోల్డర్ మీద పడుకున్న పర్సన్ చూసానో, ఆడు సడన్గా ఫోన్ తీసుకొని అమ్మని, చెల్లిని, నన్ను అది ఇది తిడితే. ఆడియో ఉందా? ఆయనతో మాట్లాడిన ఆడియోలు ఏమైనా ఉన్నాయా? కాల్ చేసినప్పుడు వాళ్ళ మదర్, మీలాంటి ల్యాబ్రోలు ఉండకూడదు, అది ప్లేస్ అనవసరంగా మిమ్మల్ని తీసుకుని వచ్చాం. మా అమ్మాయి అసిస్టెంట్కి ఇచ్చేదే 25,000, నీ జీతం అంత ఉండదు బతుకు. మా అమ్మాయి సెలబ్రిటీ అనేసి వాళ్ళ మదర్ ఫాదర్ చెప్తున్నారు కదా బ్రదర్. సెలబ్రిటీ అంటే ఈ అమ్మాయిని ఆస్కార్ని తీసుకుని వచ్చింది ఏంటి బ్రదర్? ఈ విషయం మరి చెప్పలేదు ఎందుకు? నేను ఒక టాపిక్ అయితే వీళ్ళు ఇంకో టాపిక్ అయితే నువ్వెందుకు తిట్టావు, నువ్వు అనుమానిస్తాడు పిల్లల్ని అడగడం కూడా అనుమానమే. మీరు ఎప్పుడు కొట్టారా ఆమెని? నేను అంత శక్తి మ్యాన్ని, హీమ్ మ్యాన్ కాదు, ఇలాగ ఎత్తిడాను. మళ్ళీ ఇంచులతో సహా కొలిచేస్తున్నారు కదా. నీకు థ్రెట్ కాల్స్ కానీ లేకపోతే నేను ఎవరైనా ఏమైనా చేస్తారని భయం లేదు మరి నీకు? మొత్తం అన్ని లాస్ అయిపోయాం బ్రదర్. మా అయితే ప్రాణం ఒకటే ఉంది కానీ దాన్ని ఎట్ చేస్తారా? ఫుట్పాత్ కూడా లేదు, అది కూడా లేదు. మొత్తం మీద లాగేశారు. పాప అన్ని రకాలుగా లాగేసింది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ టాపిక్ అండ్ బాగా నడుస్తున్న ఇది అనమాట. ఐశ్వర్య అడ్డాల అండ్ శ్యామ్ వాళ్ళ మ్యారేజ్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ బాగా సోషల్ మీడియాలో మంచి ఇంటర్వ్యూలు అని కానీ గొడవలు కానీ జరుగుతున్నాయి. అసలు వీళ్ళ కథ ఏంటి, అసలు ఏం జరిగింది అనే విషయం పైన మన ముందుకు ఈరోజు శ్యామ్ రావడం జరిగింది. అసలు విషయాలు లోతుగా అసలు ఏం జరుగుతున్నాయని ప్రూఫ్లు పట్టుకొని ఈరోజు మన దగ్గరికి వచ్చారు. అలా ఏం జరిగిందనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఒకవైపుగా ఐశ్వర్య మాటలైతే మనం విన్నాం, కానీ శ్యామ్ ఇదే మొదటిసారి మన కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం. తెలుసుకుందాం శ్యామ్తో మాట్లాడి. హాయ్ శ్యామ్, ఎలా ఉన్నావు? ఈ మధ్యకాలంలో నేను సోషల్ మీడియా ఓపెన్ చేయగానే మీ టాపిక్లు బాగా హైలైట్ అవుతున్నాయి. అంటే ఇప్పటి వరకు మీరు ఇంటర్వ్యూ కానీ ఎక్కడికి బయటకు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. ఏంటి అసలు మ్యారేజ్ చేసుకున్నారు, అంత బాగుంది, ఇలా మీడియా ముందుకు పోలీసులని కేసులని ఎందుకు వచ్చారు? అలా వాళ్ళే తీసుకురావాల్సి వచ్చింది. వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. ఒక కామన్ మ్యాన్ ఏం చేయగలరో నేను అదే చేసి చూపించాను. ఏం చేశారు మీరు? మాకు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒకటని చూపించారు, మాకు ఇంకోటి చేశారు అంతే. అంటే ఏమైనా ఒకటంటే ఏంటి? ఒకటంటే మ్యారేజ్కి ముందు కమల్ హాసన్ చూపించారు. మ్యారేజ్ అయిన తర్వాత నేను స్వాతిముత్యాన్ని చూశాను అంతే. జస్ట్ పెళ్ళైన 1 monthకే తన షేడ్ నేను చూశాను. యాక్చువల్లీ
మాది అరేంజ్ మ్యారేజ్. కాపు మ్యాట్రిమోనీ ద్వారా మాకు మ్యాచెస్ వచ్చింది. హ్మ్. వాళ్ళ మదర్ మాకు ఏం చెప్పారంటే, ఇలాగా సో అండ్ సో సీరియల్ యాక్టర్ హ్మ్. కొన్ని మూవీస్ చేశారు. తను హ్మ్. నేనే మణికొండలో ఉండి నేనే పికప్ డ్రాపింగ్ చేసుకుంటాను అని చెప్పగానే, మాకు పేరెంటే కదా దగ్గరుండి చూసుకున్నప్పుడు హ్మ్. ఎవరు అంతగా ఎంక్వైరీ చెయ్యం కదా! హ్మ్. ఓకే. సరేలే అనుకున్నాం. తర్వాత హ్మ్. మేము మాట్లాడుకునే టైంలో హ్మ్. ఏం డౌరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. డౌరీ ఎక్స్‌పెక్ట్ చేసాం. మా ఫాదర్‌కి హెల్త్ బాగోదు. హ్మ్. కొంచెం ఏజ్ పర్సన్. హ్మ్. 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 దానివల్ల సరే వాటెవర్ ఏదైతే ఉంది మీరు మా ఫాదర్‌ని, మదర్‌ని బాగా చూసుకుంటే చాలు. నాకు ఇంకేం అక్కర్లేదు. హ్మ్. నేను చూసుకోవాలి, నేను చూసి అని మొత్తం మా సైడ్ మేమైతే ఓపెన్‌గా మాట్లాడుకున్నాం. హ్మ్. మాట్లాడుకొని ఓకే. సరే మరి మీకిష్టం అంటే తను అందరి ముందొచ్చారు. ఆ హ్మ్. డేనే హ్మ్. చెప్పేసారు. నాకు తనంటే నచ్చాడు అని చెప్పింది. హ్మ్. వాళ్ళ మదరాలు గూడా మేము ఆలోచించుకొని మాట్లాడతామని చెప్పి, హ్మ్. వెంటనే ఆఫ్టర్‌నూనే కాల్ చేసి మమ్మల్ని మా లొకేషన్ అడిగి, హ్మ్. వెంటనే మా ఇంటికి రావడం జరిగింది. హ్మ్. ఇంటికొచ్చి మొత్తం అన్నీ ఏ టు జెడ్ అన్నీ మాట్లాడేసుకొని, హ్మ్. మంచి చెడులన్నీ మాట్లాడేసుకొని, హ్మ్. పలానా కట్నాల గురించని అడిగితే, హ్మ్. మా పెద్దల్లుడికి ఏమిచ్చామో మీకు అదే ఇస్తాం అనేసి అన్నారు. హ్మ్. హ్మ్. మనోడికి ఏమి ఇచ్చారని మాకు తెలీదు. ఆ! 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 కానీ లవ్ మ్యారేజ్ కదా! తనేం తీసుకోలేదు. ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటే మేము గూడా ఏం ఇవ్వం. మాకు కట్నాలు తీసుకునేవాళ్ళంటే మాకు నచ్చదు. హ్మ్. సో అండ్ సో చెప్పారు. అయితే ఈ టైంలో పెద్ద మనుషులు వస్తాం మాట్లాడుకుందాం అంటే వాళ్ళ మదర్ ఏం చెప్పారంటే, మదర్ వల్ల మాకు కొన్ని కోట్ల ఆస్తుంది. మా అన్నయ్యోళ్ళు వాళ్ళు మా మరిది వాళ్ళు తీసుకున్నారు. మేము అవన్నీ వదిలేసుకొని మేము వచ్చాము కట్టుబట్టలతో. ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నాం. మేము అందుకే అలాంటోళ్ళని ఎవరు రానిం. మా హస్బెండ్, నేను, మా పిల్లలు హ్మ్. అంతే. మేము ఇంకెవరిని ఇన్వాల్వ్‌మెంట్ చెయ్యం. మీరు గూడా ఇంకెవరిని ఇన్వాల్వ్‌మెంట్ చేయొద్దు అనగానే మా ఫాదర్ కొంచెం ఏజ్ పర్సన్. హ్మ్. కొంచెం ఆర్గ్యుమెంట్ చేసే పర్సన్ అయితే కాదు. దానివల్ల అతనేంటంటే, సరేనమ్మా మీకు ఉండాల్సిన ఫ్యామిలీ ప్రాబ్లమ్ మీకుంటాయి. దానికెందుకు, హ్మ్. సరే ఇద్దరికీ నచ్చింది కదా! అనేసి దానికి అగ్రీ చేసాం. హ్మ్. హ్మ్. అగ్రీ చేసిన తర్వాత ఈలోపు మాకు మ్యారేజ్ అన్నీ చేసుకున్నాం. మా హ్మ్. ఇంటి దగ్గర అన్నీ బానే చేసుకున్నాం. హ్మ్. మేము గూడా మా ఫ్యామిలీ మెంబర్స్, మా నైబర్స్ అందరూ గూడా హ్మ్. అమ్మాయి ఇంత యాక్టివ్‌గా ఉంది అనేసుకొని అనుకున్నాం. హ్మ్. పెళ్ళైన నెల రోజుల తర్వాత తెలిసింది. హుహు. మనం సీరియల్ మధ్య నడిచానని. కాదు కట్నం ఏమిచ్చారు? కట్నం తీసుకున్నారా మీరు? తీసుకున్నాం బ్రదర్. ఏం తీసుకున్నారు? ఒక వినాయకుడి బొమ్మ ఒకటిని, ఒక చెప్పుల ప్లేట్ ఒకటి ఇచ్చారు బ్రదర్. ఆ! కావాలంటే అది మా సీసీ ఫుటేజ్‌లో గూడా ఉంటాయి. ఆ! అవి ఇచ్చారు బ్రదర్. ఆ! ఆ! మరి పబ్లిక్‌లో అందరికి 30,00,000. అదే పబ్లిక్‌లో మరి కట్నం ఇచ్చారని చెప్పారు. మీరు కట్నం తీసుకున్నారంట ఫుల్‌గా. అదే బ్రదర్. నేనదే చెప్తున్నాను గదా! హ్మ్. కట్నం తీసుకున్నా, రెండే తీసుకున్నాను. దానికి ఎంత వాల్యూ కడతారో చెప్పండి అవి ఇచ్చేస్తాం. ఆ! ఆ వినాయకుడి బొమ్మను, ఆ! ఆ బొడ్డే వినాయకుడి బొమ్మ ఆళ్ళు క్రిస్టియన్స్. పెళ్లి ఖర్చులేమైనా పెట్టారా? పెట్టారు బ్రదర్. ఏంటి? అక్షింతలకిను, పువ్వులకి రెక్కలు తప్ప ఏం పెట్టింది లేదు. మొత్తం ఏ టు జెడ్ ఖర్చంతా మా ఫాదర్‌దే. ఎంత ఎంత దాదాపు ఎంత ఖర్చు పెట్టారు? దగ్గర గ్రాండ్‌గా చేసుకున్నాం బ్రదర్. మొత్తం అంతా మొత్తం ఫర్నిచర్ పెళ్లి టైంకే ఫర్నిచర్ అనేది ఏమి ఉండాలో హ్మ్. మొత్తం అంతా మేమే పెట్టుకున్నాం బ్రదర్. హ్మ్. అందులో అమ్మాయి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. అది కూడా అమ్మాయి ఇంటి దగ్గర రిసెప్షన్ పెట్టుకున్నారు వాళ్ళు. హ్మ్. పెట్టుకున్న టైంలో ఈ గిఫ్ట్‌లన్నీ వాళ్ళు క్రిస్టియన్స్ బేసిక్‌గా. హ్మ్. వినాయకుడి బొమ్మ అనేది ఒకటి ఇచ్చారు. 2 డిన్నర్ సెట్ ఒకటి పట్టుకొని వచ్చింది అంతే. అంతకు మించి ఇంకేం తీసుకొని వచ్చేసి మా ఇంట్లో పడేసిందయితే ఏం లేదు. మరి ఇప్పుడు మీరేంటి అంటే కట్నం ఇవ్వలేదని, లేకపోతే డబ్బులు ఏం తీసుకురాలేదని చెప్పి మీరు గొడవలు స్టార్ట్ చేసారా? మీరు చేసారా? లేకపోతే అసలు ఈ గొడవలు ఎందుకు స్టార్ట్ అయింది? గొడవలంటే ఏం లేదు బ్రదర్. అంతా బానే ఉంది. హ్మ్. ఇద్దరం బానే ఉన్నాం. అంతా బానే ఉంది. అక్టోబర్ 7న హైదరాబాద్ వచ్చాం మేము. హ్మ్. హైదరాబాద్ సమ్ షూటింగ్ వర్క్ పని మీద అనేసి వచ్చాం మేము. హ్మ్. పరిచయం చేస్తాను అది ఇది అని అన్నది. సరే అనేసి అనుకున్నాం. ట్రైన్‌లో నుంచి ఒక షేడ్ అన్ని చూసాం. ఏంటి? అంటే కొంచెం మనకిష్టం లేని పర్సన్ గాని మనం ఎలా చూస్తాం బ్రదరు. ఓకే. చీప్‌గా. అదొకలా చూడగానే మనం మనకు కొంచెం అదోలాగా అనిపించి సర్లే మనకెందుకు దీనితో మాట్లాడడం. హ్మ్. ఎందుకనేసి మనం సైలెంట్‌గా ఉన్నాం. తర్వాత రూమ్‌కెళ్ళింది. రూమ్‌కెళ్ళగానే ఫ్రెష్ అప్ అవ్వమని ఫ్రెష్ అవుదాం ఎళ్ళిన టైంకి హ్మ్. సడెన్‌గా ఒకసారి షేడొచ్చేసింది. ఆ! ఒకసారి ఎంత కోపంగా ఉన్న పర్సన్ ఏదో అసలు గొడవ లేనట్లు నేను చిన్నప్పటి నుంచి పంచి ప్రాణాన నవ్వుకొనొచ్చి "ఏండి పబ్‌కెళ్దామా ఈరోజు అందరికి ఎళ్దాం" అనగానే ఒక్కసారి షేడ్ చూడగానే నాకు కొంచెం ఫీజు కట్ అయిపోయింది. ఓకే. పబ్బులు ఇవన్నీ ఆ! ఎళ్దాం అనంగానేనా? వెళ్దాం అన్నందుకు బాధ లేదు బ్రదరు. ఆ! వెళ్దాం అంటే వెళ్తాను. ఆ! నేనే ఎంజాయ్ చేసిన పర్సన్ వెళ్తా. హ్మ్. కానీ అంతవరకు సీరియస్‌గుండి ఒకసారి ఏం జరగనంది ఇలాగ ముందుకొచ్చి ఒక ఫ్రేమ్ దగ్గరకొచ్చి నవ్వితే ఒక్కసారి అది నేను క్యాచ్ చేయలేం కదా బ్రదరు. ఆ! ఆ! 'మహానటి'ని జస్ట్ చిన్నది 2 మినిట్స్ రప్పించారు. ఆ! ఆ 2 మినిట్స్‌లో మళ్ళీ 'మహానటి' ఎళ్ళిపోయి నేను చెప్పాను. ఆల్రెడీ మీ ఫ్రెండ్స్‌కి పెళ్ళికి ముందు ఇచ్చాను. హ్మ్. పెళ్ళైన తర్వాత కూడా ఇవ్వాలంటే అలాగ అవ్వదు. కానీ నీకు కావాలంటే చెప్పు. కావాలంటే బయటికెళ్దాం లంచ్‌కో, దేనికో డిన్నర్‌కి ఎళ్దాం అనేసి అంటే హ్మ్. ఇంక వెంటనే ఆవిడ
కొంచెం సరిగ్గా పట్టించుకోక ఆవిడకి దగ్గర ఉన్న 3000 ఎంతో వాళ్ళ తమ్ముడికి ఇచ్చి త్రిబుల్ ఎస్ఎస్ బార్లోకి వాళ్ళ ఫ్లాట్ ఆపోజిట్ బార్లోకి వెళ్ళి మందు అది కొంటే అక్కడ కొంచెం షార్టేజ్ వస్తే నేను ఫోన్పే చేశాను. నేను ఫోన్పే చేస్తే మనం తాగింది రెడ్ వైన్ బ్రదర్ సోలా, అంతకు మించి మనం పెద్ద కాదు కానీ ఫేస్ మటుకు అలాగే అనిపిస్తుంది అన్ని మీకు అలవాట్లు. అలవాట్లున్నాయా మీకు అలవాట్లు అది రెడ్ వైన్ బ్రదర్, అది కూడా మనం రీసెంట్గా స్టార్ట్ చేసాం అంతే, ఓకే అంతకు మించి ఇంకేం లేదు. అయితే తిను సరే కదా అనేసుకొని ఈ అమ్మాయి ఫేస్ గీటి అన్ని చూసిన తర్వాత పద్ధతిగా ఉంది కదా, ఫ్రెండ్స్ తాగుతారు కదా మనం తాగం కదా అని అనుకుంటాం కదా బ్రదర్. కూర్చున్నారు సరదాగా అందరూ చిన్న మటం వేశారు. ఈ లోపు కొడతంటే కుర్చీలో కూర్చున్న పర్సన్ని నాకు ఇంకా చెప్పుకోలేక కక్కుకోలేక ఉన్నాను బ్రదర్. ఓకే వాళ్ళు తాగుతుంటే వాళ్ళు తాగుతుంటే ఇలాగ ఉన్నారు అందులోని అది కొంచెం అదొకలాగా అనిపించింది. ఓకే ఏంటి సరే అని ఓకే మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మీ ఫ్యామిలీ అక్కడి నుంచి ఉండడం అంటే ఇలాంటి అమ్మాయిలను ఎప్పుడు చూడకపోవడం సడన్ గా చూసేసరికి షాక్ బ్రదర్ అయ్యారా? ఇప్పుడు ఈ విషయం రేపు అన్ని రోజు ఇంట్లో వాళ్ళు తెలిసింది అనుకో బ్రదర్, వాళ్ళు కొంచెం పల్లెటూరు టైప్, వాళ్ళకి తెలియదు అవి ఈ కల్చర్ అవి తెలియదు. ఒకసారి వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారు నా భయం నాకు ఉంటది కదా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే ఫీజులు కట్ అయిపోయింది. తర్వాత మేడం గారు అగరబత్తులు వెలిగించారు, ఒక్క పాటు కొట్టారు, కొట్టగానే ఇంకా మొత్తం ఆ పొక్క నాకు మొత్తం కళ్ళు రెండు మబ్బులు ఇడిపోయి నీట్ డ్యాన్స్ అవి వేసుకున్నారు. మంచిది అనేసి ఇంకా నేనేం మాట్లాడలేదు బ్రదర్. సరే టైం వస్తే మాట్లాడతాం, ఫ్రెండ్స్ ఉన్నారు కదా వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా, అడగకూడదు కదా. సీరియల్ ఫ్రెండ్స్ ఓకే సరే అని సైలెంట్గా ఉన్నాం బ్రదర్. తన రూమ్ లో తను పడుకుంది, నేను హాల్లో పడుకున్నాను. ఇంకా వద్దు మనకి అంత సెట్ అవ్వట్లేదు అనేసి అంటే మార్నింగ్ బేసిక్గా మా ఫాదర్ చేసిన పని ఏంటంటే అమ్మాయికి ఫోన్ చేశారు బ్రదర్. ఫోన్ చేసి అమ్మ శ్యామ్ కారు వెహికల్ అన్నీ పట్టుకుని వచ్చేస్తాడు, జాబ్ ఏదైనా అక్కడ చూసుకుంటాడు, నీకు అందుబాటులో ఉంటాడు, మ్యారేజ్ అయింది కదా ఇద్దరు కలిసి ఒక దగ్గర ఉండండి అమ్మ, కావాలంటే మాకు మంత్కి ఒకసారి రండి అని చెప్పారు మా ఫాదర్. అంతే, ఇంకేమీ చెప్పలేదు బ్రదర్. వెన్న డోర్ తీసుకుని వచ్చి కోపం పోయిందనేసి అన్నారు. ఇదేంటి షేడ్ మళ్ళీ సావిత్రి వచ్చారు, జస్ట్ 1 minute సావిత్రి వచ్చారు, మీతో కూర్చొని మాట్లాడే పని ఉంది రండి అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు. ఏంటి ఏ క్వశ్చన్ అడుగుతుందని భయం మనకి. అంటే అమ్మాయి బిహేవ్ చేసేది ఒక వేరే పర్సన్ లాగా బిహేవ్ చేసినట్టు నేను అంత ఫ్రీగా ఉండలేను కదా. సరే కదని కూర్చున్న తర్వాత నీకు పెళ్ళికి ముందు ఏం చెప్పు అనేసి అడిగింది. పెళ్ళికి ముందు ఏం చెప్పడం ఏటైందంటే మీ డాడీ ఫోన్ చేసి నిన్ను వైజాగ్లో హైదరాబాద్లో ఉండిపోమంటున్నారు, నేను చెప్పాను కదా ఇక్కడ ఉంటా బాగోదు కదని, నీకు వైజాగ్లో ఉండమన్నాను కదా, మీ డాడీ ఆస్తి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే దెబ్బ అయిపోతే అతను బుర్ర సరిగ్గా పనిచేయదు కదా అది ఇది అన్నారు. ఇదేంటి సరే మా నాన్నగారితో మాట్లాడతాను అనేసి అన్నాను. మీ నాన్నగారితో మాట్లాడితే బాగోదు, పెంట ఎట్టేస్తాను నువ్వు మళ్ళీ ఇవన్నీ నాకెందుకు, నాకు దయచేసి ఇవన్నీ వద్దు, నువ్వు ఏదైనా ఉంటే నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకుంటే నా పేరు మటుకు వస్తే బాగోదు అని చెప్పింది బ్రదర్. నేను కోపంలో అప్పుడు నేను అన్నాను, వీళ్ళు చేసిన పెంట పనికి నాకు మనశ్శాంతి కూడా ఉండట్లేదు, ఎయిట్ మాట్లాడుతున్నా తెలియదు, నేను మాట్లాడతాను అనేసి అన్నాను బ్రదర్. అవన్నీ కాదు నీకు శాలరీ ఎంత వస్తుంది అనేసి అన్నది బ్రదర్. ఒకసారి శాలరీ మీద పడగానే ఎవరికైనా డౌట్ వస్తాయి కదా బ్రదర్, మీరు నాతో ఉన్నారు బ్రదర్, నేను బయటికి తీసుకుని వెళ్తాను ఎగ్జాంపుల్, బ్రదర్ రండి బయటికి అనేసి, భయ్యా మీరు జోబులో ఎంత ఉన్నాయో డబ్బులు అని అడుగుతారా లేకపోతే నన్ను నమ్మి వస్తారా? నమ్మి వస్తాం. మీరు ఏం తినాలో నాకు ఎంత కలిగితే నేను అంత పెడతాను కదా. శాలరీ అడిగింది, నా టైంకి ఇదే శాలరీ గిల్ట్ అని అడుగుతుంది, ఇదే పెళ్ళి అయినా 16 రోజులకి శాలరీ ఏంటి, 16 రోజులకి ఇదంతా ఎక్కువ రోజులు కాదు బ్రదర్, ఎక్కువసేపు అంటే బేసిక్గా నేను ఆ ఫ్రేమ్ సెట్ అవ్వాలి. అసలు మీ పెళ్ళి అయ్యాక అసలు ఎక్కువ రోజులు కలిసి లేరు, నేను ఇంకా అదే కూడా గట్టిగా కొడితే 16 రోజులు ఉన్నాం బ్రదర్ కలిసి, అది కూడా రోజు అలాగా వీక్ అలాగంటే అలాగా, అంతేగాని అంత అయితే కాదు. సరే అని ఊరుకున్న తర్వాత అమ్మాయి మంచి నువ్వు ఇక్కడికి వచ్చేస్తే బాగోదని నాకు ఇంకా తేడా కొట్టి, సర్లే దానికి ఎందుకు కొన్ని రోజులు మనం దూరంగా ఉందా అనేసి అన్నాను బ్రదర్. నేను కొన్ని రోజులు మనం దూరంగా ఉందా ఎందుకు డిస్టర్బెన్స్ అనేసి అన్నాను. వెంటనే రెడీ అయిపోయినా అందులో ఒక షేడ్ చూశాను. అప్పటి వరకు పాప ఎక్కడి వరకు బ్లౌజ్ వేస్తుంది మా పాప. బేసిక్గా మా పాపకి ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అడుగుతారు, మూవీ ఫీల్డ్లో, సీరియల్ అలాగే ఏం అడగదు, సీరియల్లో ఓన్లీ శారీస్ అవి ఎక్కడి వరకు బ్లౌజ్ వేసుకుంటుంది తనకి, అలాంటివంటే ఇష్టం, అందుకే మేము ఇండస్ట్రీ మూవీస్ అన్నోళ్ళని మేము ఎంకరేజ్ చెయ్యం అనేసి అన్నారు. అలాంటి అమ్మాయి అనుకున్నాం, మన ఇంట్లో కూడా తను వేసేవన్నీ ఇంతవరకు లెంత్ అంటే సరే కదా అనుకుంటాం. ఒకసారి రెడీ అయిన తర్వాత ఒక షేడ్ వెస్ట్రన్ స్టైల్ చూడగానే ఒకసారి ఫీజు ఎగిరిపోదా అంటే డ్రెస్ చూసి జడ్జ్ చేశారా?
ఈ అమ్మాయి ఇవి తప్ప ఇంకేవి అయినా అన్నారు బ్రదర్ మ్యారేజ్కి. అచ్చా, చెప్పినప్పుడు మీకు ముందే చెప్పలేదు ఇలా? చెప్పిన తర్వాత మంచి టైట్ ఫిట్లు అన్నీ వేసుకుని జగ్గమని బయటికి వెళ్ళి నైట్ 9 గంటలకు వస్తే మొగుడు అన్నాడికి ఎలాగుంటుంది బ్రదర్. ఈ టైం నేను ఫోన్ చేయలేదు. అమ్మాయి కోపంగా ఉంది, చేయలేదు. సరే లంచ్కి వస్తుందని చూసాను, రాలేదు. తర్వాత కిషోర్ అన్న వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి అని వెళ్ళాం. డిన్నర్కి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేసి నేను తను మాట్లాడుకోలేదు. అవతల వాళ్ళకి అర్థమైపోతుంది ఎందుకో మరి. సరే అని తను మటుకు ఏ గొడవలు లేవు, మన ఇద్దరం హ్యాపీగా ఉన్నామని మళ్ళీ అక్కడ అతరింటి దారే సీరియల్ నడిపించేస్తుంది. మనం అక్కడ యాక్ట్ చేయలేకపోతున్నాం. అయితే ఈ గ్యాప్ లోపు ఇలాగ అవుతే వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడిగారు. అప్పుడు హెమ్హెచ్ ఫుల్కి 2000 ఇచ్చాను. రాగానే ఇది మంచి బీర్ కావాలి అనగానే ఒకసారి మబ్బులు ఇడిపోయి అందరి ముందు. ఎక్కడంటే ఇంట్లో ఉన్నాను కాబట్టి 4 గోడల మధ్యన తాగానంటే నా పరుగు పోయిందంటే ఓకే. వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిందా నాకు బీర్ తెచ్చి అనగానే నేనే బ్రదర్, నేను ఎరుపప్పలా నేను ఉన్నాను కదా అక్కడ. సరే అడగలేను, వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు. నైట్ 4-3:30 వరకు డ్రింక్ చేశారు, సరదాగా ఏదో స్మోక్ చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. మనం అలాగ ఉన్నాం. అమ్మాయి బ్రదర్ అక్కడ పడుకుని అమ్మాయి వేరే రూమ్లో పడుకుని నన్ను వేరే రూమ్లో పడుకోమన్నారు. నేను దానికి ఏమంచి నాకు అక్కడ సెట్ అవ్వట్లేదు, కొత్త ప్లేస్ నాకు సెట్ అవ్వక నేను రిటర్న్ మా బామ్మర్ది వాళ్ళ ఫ్రెండ్ కార్తిక్ అనే అబ్బాయిని డ్రాప్ చేసి నన్ను కొంచెం ఫ్లాట్ దగ్గర దించే ఉండలేకపోతాను. మార్నింగ్ దేవెడతాను బాగుంటే మార్నింగ్ లెగిస్తే మనం ఎలాగుంటామో తెలీదు, అంత వద్దురా బాబు మనం చూసి భయపడిపోతారు, మన రూమ్ పెట్టానేసి అంటే రూమ్కి వెళ్ళాను. రూమ్కి వెళ్ళిన తర్వాత బిహేవియర్ తేడా బట్టి ఉంటే కొంచెం డౌట్ వస్తుంది కదా బ్రదర్. బీరో ఓపెన్ చేసి నా బ్రాస్లెట్ నా గోల్డ్ ఐటమ్ తీసుకున్నాను, తీసాను. తీసిన తర్వాత ఫస్ట్ ఫోటో బ్రదర్, ఫస్ట్ ఫోటో తిరుపతి ఫోటో ఉంది. 2021 జూలై 21 బ్రదర్, 2019 బ్రదర్, డేట్ పక్క. అమ్మాయి పింక్ కలర్ శారీ కట్టుకుంది. ఈ వెనకాల పర్సన్ ఏమిచ్చి క్రీమ్ కలర్ మ్యారేజ్ డ్రెస్ వస్తుంది ఆ టైప్ వేసుకున్నారు. వీళ్ళు అక్క బాబు ఇటు సైడ్ ఉన్నారు, వీళ్ళ తమ్ముడు ఇటు సైడ్ ఉన్నాడు. ఈ అమ్మాయి మధ్య ఉంది, ఇటు పక్కన ఈడు ఉన్నాడు. ఎవరైనా అప్పుడు మనకు ఆ పర్సన్ ఎవరో పేరు తెలియదు. అయితే ఎవడు ఈడు మనకి బుర్ర పని చేయక బుర్ర అంతా తిరిగిపోతుంది. అంత చక్కగా ఉంటే ఇప్పుడు మా సిస్టర్ నాన్నే వేరే వాళ్ళ దగ్గర నించోబెట్టి ఫోటో తీయం కదా బ్రదర్. ఎంత నువ్వు అఫీషియల్ అని ఎంత పెద్ద ఇచ్చానా పక్కన పెడతావు కదా, సరే కదా అని ఊరుకున్నా. నెక్స్ట్ వన్ ఏమంచి ఇంకో ఫోటో నుంచి కొంచెం డ్రెస్ మ్యారేజ్ స్టైల్ ఉండి కొంచెం ఉంది, 2 కొండలు నీళ్ళు వచ్చాయి, అలా పెట్టాను. పెట్టగానే పక్కన వుడ్ది వస్తుంది అమ్మాయిది, వుడ్ది కబోర్డ్ వస్తే పక్కన ఓపెన్ చేస్తే మ్యాచ్ సిగరెట్ బాక్స్ లాగా ఉన్నాయి. సిగరెట్ బాక్స్ అన్ని చూస్తే అన్ని బ్రాండెడే. అమ్మాయి ఇక్కడ ఏది జరుగుతుందిరా బాబు మనకి ఏది తెలియట్లేదు అని ఊరుకున్నా. సొరగలా తీయగానే సేఫ్టీస్ 2 ఉన్నాయి. సేఫ్టీస్ అందులో చూశాను, పెట్టాను, ఏం చేయలేదు బ్రదర్. ఆ బెడ్ ఎలాగుంది అలా డోర్ ఎలాగుంది అలాగే వెనక్కి వచ్చి మళ్ళీ హాల్లోనే పడుకున్నాను. ఇంకెక్కడ కరెక్ట్ 1 అవర్లో వీళ్ళు వచ్చారు. వచ్చేసి నన్ను మా బామ్మర్ది లేపాడు, బావగారు మనం వెళ్ళాలి కదా మా చిన్నానమ్మ వాళ్ళ ఇంటికి అనేసి. అన్ని చూసిన తర్వాత నేను అంత యాక్టింగ్ చేయలేం కదా బ్రదర్, నవ్వుకొని ఉండలేను కదా. ఇన్ని బొక్కలు నాకు తెలిసిన తర్వాత ఈ విషయం మరి చెప్పలేదు ఎందుకు? మొన్న ఛానల్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లైవ్లోకి వెళ్ళారు కదా బ్రదర్. లైవ్లోకి ప్రతిదీ విత్ ఆడియోతో పాటు వీడియోతో ప్రతిదీ కొడుతున్నాను కదా. కొడుతుంటే ఎవరు బ్రదర్ ఏదన్నా అసలు మెయిన్ ఇవి ఎవరు ఆగట్లేదు కదా బ్రదర్. నేను మాట్లాడనివ్వట్లేదా? నేను ఒక టాపిక్ అయితే వీళ్ళు ఇంకో టాపిక్ అయితే నువ్వు ఎందుకు తిట్టావు నువ్వు అనుమానిస్తాడు పిల్లని అడగడం కూడా అనుమానమే. అది జరిగింది బ్రదర్. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు బ్యాక్ సైడ్ కూర్చున్నారు, ఫ్రంట్ క్యాబ్ ముందున కూర్చున్నాం. ఎటువంటి మాట్లాడలేదు, సంథింగ్ ఎక్కడో అది లాంగ్ బ్రదర్ నాకు తెలియదు కానీ. తర్వాత రిటర్న్ నైట్ వచ్చాం. అప్పటి వరకు నాతో మాట్లాడలేదు, అక్క తమ్ముడు ఎవరు మాట్లాడలేదు. ఒక ఇంట్లోని నిన్ను ఒక ముష్టోలా కూర్చుంటే నీకు ఎలాగుంటది బ్రదర్ ప్రెజర్ అనేది? మనిషి అన్నోడికి ఎవరికైనా ఉంటది కదా. మూల కూర్చోబెట్టారా? నేను కూర్చున్న ఎవరు మాట్లాడలేదు బ్రదర్. వాళ్ళ ఫ్యామిలీ ఎవరు మాట్లాడలేదు. నేను అంతకన్నా అవుతాను బ్రదర్. ఫేస్ అంతా రెడ్ పెట్టేసుకుని చోరు నుంచి వేడి గాలి వచ్చేస్తుంటే ఒక పక్క మనం యాక్టింగ్ చేయలేకపోతున్నా. సేఫ్టీ చూసినందుకు ఈ అమ్మాయి ట్రీట్ చేస్తుంది కదా బ్రదర్, నాతో ఫ్రీగా మాట్లాడదని చూస్తున్నా. నాకు టైం దొరికితే బాగుంటుందని. ఒకసారి కోపంలో ఎలా బ్లాస్ట్ అవుతామో తెలియదు కదా అనేసి ఉన్న టైంలో నైట్ వచ్చి ఇంటికి. నైట్ వచ్చి కానీ మా అప్పటి వరకు లేనిది
మా వాడు రజనీకాంత్ వచ్చాడు, ఎవరు? మా బామ్మరిది. రజనీకాంత్ షేడ్ వచ్చింది. బావా బయటికి వెళ్దాం రా అనేసి. ఇదేంటి ఇప్పటివరకు మాట్లాడలేదు నేను. 2 రోజుల నుంచి మాకు ఇప్పుడేంటి సడన్గా, సరే రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాను కదా, సరే అంటే కిట్టు వాళ్ళ ఇంటికి వెళ్దాం, మేము నైట్ లేట్ అవుతుంది, రాత్రి అవుతుంది, లేదా మార్నింగ్ వస్తాను అని చెప్పేస్తాను. సరే కుమార్ అనేసి అన్నది. సరే దీంతో ఆవిడ మాట్లాడతాలని నేను వచ్చాను. వచ్చి ఈ లోపు ఈ ఫ్యామిలీలో కూర్చున్నప్పుడు మాట్లాడతారు కదా, మ్యారేజ్ అయినప్పుడు ఇలాగ ఉండాలి, ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకోవాలి. అందులో మనకు ఒక గీతోపదేశం తగిలింది. సరే ఎందుకులే కానీ ఒక మెట్టు దిగుదాం, ఎందుకు మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాం కదా, ఒకసారి దిగుదాం అనేసి మా బామ్మర్ దగ్గర కీస్ తీసుకున్నాను. కుమార్ ఒకసారి కీసు మీ అక్కతో మాట్లాడే పని ఉందంటే, సరే వెళ్ళండి అన్నాడు. సరే బండి వేసుకుని వెళ్ళాను. బండి వేసుకుని జస్ట్ డోర్ లాక్ తీసాను. డోర్లో అంటే మొబైల్ అక్కడికి వెళ్తే కింద పని చేయబడదు. బేసిక్గా అందరికి ప్రతి మీడియాకి చెప్పే సొల్లు అంతా ఒకటే బ్రదర్. ఫోన్ చేసాడు, డోర్ కొట్టాడు అంటారు బ్రదర్. తంది ఫార్చునర్ గ్రీన్ హోమ్స్ బ్రదర్. సెల్లర్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఎలాంటి నెట్వర్క్ అని కట్ అయిపోద్ది. ఓన్లీ వైఫై ద్వారా కాలింగ్ అవుతుంది. డోర్ వేయగానే పాప లోపల కూర్చొని జస్ట్ షోల్డర్ మీద ఇలా పడుకుని ఉంది. ఇదేంటి ఇలాగ ఉంది అనేసి ఈ బీరోలో చూపించాను కదా ఒక ఫోటో, ఆయన షోల్డర్ పేరు ఎవడో తెలీదు మనకి, ఫేస్ మాట గుర్తుంది. ఆయన షోల్డర్ మీద పడుకొని ఉన్నారు. మీరు లోపలికి వెళ్ళేసరికి పడుకొని లేసారు, లేకుండా వెంటనే పక్కన బ్రదర్ ఇలా కూర్చో ఉంటుంది, ఇటు సైడ్ రైట్ సైడ్ రూమ్. అలా లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోనే డోర్ కొట్టాను. ఒకసారి డోర్ తీయు అనేసి. నువ్వు ఎందుకు ఇప్పుడు వచ్చావు, నిన్ను ఎందుకు రమ్మన్నాడు అనేసి అన్నది. టోన్ పెరిగిపోతుంది. అప్పటి వరకు ఏమండి అన్న పర్సన్ ఎందుకు వచ్చావురా బాబు నువ్వు అన్నట్లు టోన్ వచ్చింది. ఆ టోన్కి ఇంకా ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ అవుతున్న టైంలో సడన్గా వాళ్ళ మదర్ కాల్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో చెప్తారు బ్రదర్ మేము వెళ్ళిపోమన్నాం అనేసి. అసలు అది కాదు బ్రదర్. కాల్ చేసినప్పుడు వాళ్ళ మదర్ నువ్వెందుకు అక్కడ న్యూసెన్స్ చేస్తున్నావు, మీలాంటి ల్యాబ్రోలు ఉండకూడదు, అది ప్లేస్ అనవసరంగా మిమ్మల్ని తీసుకుని వచ్చాం. అది ఎంతో తెలుసా, రూమ్ రెంట్ 30,000, మా అమ్మాయి అసిస్టెంట్కి ఇచ్చేదే 25,000, నీ జీతం అంత ఉండదు బతుకు, నువ్వు గోల్ చేయకు, సైలెంట్గా ఉండి అనేసి అంటుంది. నేను అప్పుడు ఎలాగుంటుంది బ్రదర్, మగోడు అన్నాడు ఎలా మాట్లాడాలి. నేను ఒకటానన్నా, పెళ్ళికి ముందు మీరు ఏం చెప్పారండి, అత్తాగిత్తాను పిల్లది బ్రదర్, ఎందుకు వాస్తవం నేనే పెళ్ళికి ముందు అత్తాగిత్తాను పిల్లది కోపం రండి. పెళ్ళికి ముందు మీరు ఏటి చెప్పారు, షూటింగ్కి వెళ్తుంది అమ్మాయి ఎవరితో మాట్లాడదు అన్నది, ఇదేటి అక్కడ పడుకుని పోతుంది, ఇదేటి నన్ను తీసుకుని లోపల పెట్టేస్తుంది డోరు, నేను ఏంటి ఎర్రపప్పలా కనిపిస్తున్నానా ఏంటంటే, వద్దు నువ్వు బయటకు వస్తావు ఏం చేస్తావు మాకు తెలిసి అంటుండ్రు. బయటకు వస్తానే కదా బ్రదర్ తెలుస్తుంది ఏం చేసాను, కొడతానా తిడతానా మాట్లాడుతుంది తెలియాలి కదా. డోర్ తీయట్లేదు, డోర్ బయటనే యుద్ధాలు అయిపోతున్నాయి. అయితే ఈ లోపు నేను ఏది చేసా మోసం చేసా అన్నది. మీ అమ్మాయి మగవాళ్ళతో ఎవరితో టచ్ ఉండదు, ఒక అమ్మాయి అన్నారు, మీ అమ్మాయి చూస్తే ఏంటి నా ఎదురుగా అనేసి అంటే ఫ్రెండ్స్ అబ్బా ఫ్రెండ్స్ అనేసి అన్నది. నాకు పిచ్చెక్కి పని. సరే పెళ్ళికి ముందు మీరు ఏం చెప్పారండి, అమ్మాయికి చాలా పద్ధతిగాని కుటుంబం అన్నావు, పద్ధతి అగరబత్తి కాదు మొత్తం ఈ పాప ఏకం భోగిమంటలు వేసేస్తుంది, ఇక్కడ ముందు తాగి సిగరెట్ తాగేస్తుంది అని కమ్మదొబ్బాను బ్రదర్. ఎందుకు కమ్మదొబ్బితే దానికి ఏమించి నువ్వు తాగవా నీకు అలవట్లేదా, ఎటు ఇప్పుడు అందరూ పతివ్రతలు ఉన్నారా, ఇండస్ట్రీ అంటే అలాగే ఉంటుంది అనేసి అన్నారు. వీళ్ళ అమ్మగారు మాట్లాడింది మాటలు ఇవన్నీ కాన్ఫరెన్స్ కాల్లో వాట్సాప్ కాల్ కదా బ్రదర్ అది. ఆ టైంలో మనం ఉన్న హైప్కి మనం అంతలాగా అనుకోలేదు బ్రదర్. అయితే సరే అనేసి ఊరుకున్నాం బ్రదర్. నెక్స్ట్ మీ అమ్మాయి సిగరెట్లో రూమ్లో ఉన్నాయండి, ఏంటండి ఎంత మోసం చేయడం, ఇన్ని అబద్ధాలు చెప్పి మీరు నాకు పెళ్లి చేసిన అన్నాను బ్రదర్. అవి సిగరెట్లు మా అమ్మాయి కాదు, కుమార్ ఎక్కువ తాగేస్తాడని తెలిసి మా అమ్మాయి దాచింది అన్నారు. ఏ కుమార్? వాళ్ళ తమ్ముడు. వాడు తాగేది క్లబ్ బ్రదర్. క్లబ్ ఎందుకంటే నేను ఒకసారి అప్పికొండ బీచ్ పైన ఉన్నాను అంటే ఆ రోజు సంథింగ్ ఏదో ఫుల్ మూన్ డే అనేసి అంటే ఏం తాగుతావు అంటే క్లబ్ తాగుతాను నాకు అనేసి అంటే 2 బాక్సులు కొనిసి పట్టుకుని వెళ్తాను నేను. వీడికి ఫారెన్ బ్రాండ్ ఎందుకు బ్రదర్, అంత రిచ్ అయితే కాదు కదా, మరి అంత సెలబ్రిటీ అని నిన్ను చూసి ఓ 10 మంది ఆదర్శం అవ్వాలి కానీ నిన్ను చూసి నలుగురు పాడైపోతే నువ్వేనా ఆస్కారం తీసుకుని వచ్చి ఇటు గడిగడికి సెలబ్రిటీని గుద్దేస్తాను, నేను సెలబ్రిటీ అయిపోయాను. అయితే తను చెప్పింది మా తమ్ముడు తాగేస్తుండని నేను దాచాను అన్నది. సరే తమ్ముడు సీరియల్ దాచుతున్నాను దాచా బాగానే ఉంది, మరి సేఫ్టీ తమ్ముడు ఇటు అన్ని ఓడేస్తుండని దాచుకున్నావు నువ్వు అనేసి అన్నాను బ్రదర్. బేవరసేదా నువ్వేం మాట్లాడుతున్నావు, నీ కల్లుడి అర్హత పోయింది అది ఇది అనేసి మా అత్తగారు అన్నారు. మీ అత్తగారు చెప్పావా ఇలా అడిగాను, నువ్వు మర్యాదగా అక్కడ కామ్గా ఉండు, రేపు మార్నింగ్ రా మా అమ్మాయిని తీసుకుని వచ్చి మాట్లాడతాం అనేసి అన్నారు బ్రదర్. సరే ఓకే
అనేసి మార్నింగ్ వరకు డోర్ అనేది తీయలేదు బ్రదర్. డోర్ తీయలేదు, గుడ్డు తీయలేదు. ఈడు అప్పటి వరకు పని పాటు లేనాడు ఒకసారి ల్యాప్‌టాప్ కూర్చొని నాకు ఇంటర్వ్యూ అంటుండు. ఏట్రా బాబు ఇది ఈ షేడ్ ఏంటి? ఆహా! ఓకే. ఫ్యామిలీ అంతా అవాయిడ్ చేస్తుందా మనల్ని? హ్మ్. సరే ఓకే. నాకేముంది నేను క్యాబ్ బుక్ చేశాను బ్రదర్. నేను హైదరాబాద్ వెళ్ళిపోయిన వైజాగ్ వచ్చేసాను. వైజాగ్ వచ్చిన టైంలో మా వైఫ్ నంబర్ బ్లాక్‌లో పెట్టి ఒక 2 డేస్ హ్మ్. తర్వాత కాల్ చేసి, "నువ్వు నన్ను ఎంతలాగా అవమానించావో తెలుసా?" అది ఇది అని అన్నది బ్రదర్. హ్మ్. నేను అన్నాను, అవమానించడం కాదు. హ్మ్. ఎందుకని నేను ఎవడికి చెప్పుకోలేను, కక్కుకోలేను. హ్మ్. చెప్పుకొని నా పరువు తక్కువ. హ్మ్. దయచేసి నువ్వేం మాట్లాడొద్దు అనేసి చెప్పాను బ్రదర్. హ్మ్. ఈ టైంలో ఇలాగ డిస్కషన్ అవుతుంటే, "మీరు మా పేరెంట్స్‌కెళ్ళి మాట్లాడితే మా పేరెంట్స్ పంపిస్తే నేను వచ్చేస్తాను" అంటది. హ్మ్. సర్లే ఎందుకులే ఈ గొడవలన్నీ, ఈవిడ గురించి చెప్పుకొని నా పరువే పోద్ది కదా! నేనేం చేశానంటే, హ్మ్. వాళ్ళ మదర్‌కి అక్టోబర్ 13థ్ నైట్ మెసేజ్ పెట్టాను బ్రదర్. "అత్తయ్య గారు నా తప్పయిపోయింది. సారీ. నా కోపం వల్ల నా నోటికొచ్చింది మాట్లాడాను. హ్మ్. దయచేసి ఇవన్నీ వదిలేయండి. నీకు మీ అమ్మకి నచ్చినట్లు ఉంటాను" అనేసి చెప్పాను బ్రదర్. హ్మ్. ఆవిడ రిప్లై లేదు. మా ఫాదరు దసరా టైంలో పిలుస్తున్నారు హ్మ్. పండక్కి. హ్మ్. ఈ అమ్మాయి రావట్లేదు. ఏదన్నా షూటింగ్ వస్తాను అని డ్రాగ్ అని చేసింది బ్రో. బేసిక్‌గా అంటే నేను ఇప్పటికి స్టేషన్‌లకి ఆటిలకి పిలగానే ఎళ్ళకపోవడానికి కారణం, హ్మ్. నేను అంతమందిని ఎర్రెక్కించడానికి కారణం, హ్మ్. నాకు ఫస్ట్ చేసిందే నేను చేస్తున్నాను బ్రదర్. ఓకే. ఈ అమ్మాయి పిలిచినప్పుడు ఇప్పుడు నేనొకటి మీ గురించి చెప్పాను బ్రదరు. ఇలాగా బ్యాడ్‌గా అని చెప్పినప్పుడు, "నువ్వు పెద్ద మనిషిగుండి వస్తానన్నావు కదా! హ్మ్. వస్తానన్నోడు కూతురిని తీసుకొనొచ్చి అల్లుడింటి రావడానికి నువ్వెందుకు భయపడిపోతున్నావు?" హ్మ్. 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 రావాలి కదా బ్రదర్! రాలేదు. హ్మ్. ఇలా డ్రాగన్ అవుతుంది బ్రదర్. ఒకసారి సడెన్‌గా అక్టోబర్ 26థ్ హుహు. నైట్ వాళ్ళ డాడీ, నేను, ఈ అమ్మాయి మా ముగ్గురం మాట్లాడుకుంటున్నాం. హ్మ్. మామయ్య గారు, "ఏంటి మామయ్య గారు ఇలాగా నాకిది కరెక్ట్ కాదండి. నాకు బుర్ర పని చేయట్లేదు. నేను డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను" అంటే, ఈ అమ్మాయి, "ఏం డైవర్స్ ఇస్తావు? రివర్స్ అయింది. హ్మ్. అంటే నా తప్పు లేదన్నట్లు రివర్స్ అవుతే, సరే ఇలా మాట్లాడుకున్నాం. సరేలే ఒక 10 నిమిషాలు గొడవ అయిపోయింది కదా! మళ్ళీ మార్నింగ్ కలిసిపోతాం కదా! అనేసి అనుకున్నాం బ్రో. వాళ్ళ డాడీ దానికి ఏం చెప్పారంటే, "మార్నింగ్ రండి మీరు. మార్నింగ్ వస్తే మనం మాట్లాడదాం శ్యాము" అనేసని. "ఆ! సరే మామయ్య గారు" ఇలా కాల్‌లో ఉన్నాం బ్రదరు. ఒక అన్‌నోన్ నంబర్ నుంచి కాలొచ్చింది. హ్మ్. కొంచెం ఫ్యాన్సీగా తగిలింది. ఇదే మనకెవడు ఫ్యాన్సీ చేసినా మనం లిఫ్ట్ చేసాం. ఇలా స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. ఇలాగ ఐశ్వర్య అంటే, "ఇదేంటి మా ఆవిడ నాకే కాల్ ఉంది కదా! మీకెలా కాల్ చేసింది? కంప్లెయింట్ ఎలా పెట్టింది?" అని అడిగాను బ్రదర్. హ్మ్. ఏంటి ప్రాబ్లమ్ ఏంటని అడిగారు. హ్మ్. జరిగింది డిపార్ట్‌మెంట్ అనుకునే జరిగిందే చెప్పాను బ్రదర్. ఓన్‌గా అయితే ఏం లేదు. ఆడికి గూడా సమ్ పర్సన్ గూడా ఒకటే చెప్పాను. నేనిలా చూసినప్పుడు మొగుడన్నోడికి ఎంత బాధొస్తదో చెప్పండి. నేనదే అడుగుతుంటే ఇప్పుడు తప్పా? హ్మ్. హ్మ్. నా తప్పెందుకు అంటుండ్రంటే, సరే గాని మార్నింగ్ పేపర్స్ వస్తే డైవర్స్ మీద సంతకాలు పెట్టాము అనేసి అన్నారు బ్రదర్. ఎవరు? ఆ పర్సనే. ఆహా! ఆ! పోలీస్ అన్నాడు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మాట్లాడరు. ఆ! అది మాట్లాడగానే నాకు మబ్బులు ఈడిపోయి వీడియో కాల్ చేయమని చెప్పాను బ్రదర్. ఆ! వీడియో కాల్ చేస్తే నీట్‌గా ముందు సిట్టింగ్ కూర్చొని హ్మ్. నీట్‌గా మాట్లాడుతున్నాడు. హ్మ్. హ్మ్. అడిగాను. మీ మీ దగ్గరికి ఎవరు భయ్యా వచ్చారనేసి. హ్మ్. నా దగ్గర 'రాజ్ కుమార్ అడ్డాల' వచ్చాడనేసాను. ఒకసారి చూపించండి అన్నాను. హ్మ్. చూపించట్లేదు. చూపించి నీ ముందున ఎవడున్నాడో చూపించి నేను మాట్లాడతాను అనేసంటే జస్ట్ ఇప్పుడు ఇక్కడున్న పర్సన్‌ని ఇలాగ ఎళ్ళిపోమంటే ఎలా బ్రదర్ ఇలాగని తిప్పితే ఇలాగ ఎళ్తాం కదా! ఆ షేడ్‌లన్నీ కనిపించాయి బ్రదర్. హ్మ్. నేను కొంచెం గట్టిగా ఏదో డ్రాగన్ పెట్టారు మరి టీవీలోనే ఏదో వీడియో ప్లే చేసారు అదేనా? ఏ వీడియో బ్రదర్? మొన్న న్యూస్‌లోనే ఆమె ఏదో వీడియో ఇచ్చింది. వీడియో కాల్‌లో మీరిద్దరు అదా? అది కాదు బ్రదర్. అది హ్మ్. కాదు ఉన్నాయి. అది చిన్న బ్రదర్. జస్ట్ చిన్నవంతే. చిన్న సెంటర్ ఫేస్‌లు. హ్మ్. ఆ పని చేయవు మన దగ్గర ఉండాల్సినవి ఉన్నాయి కదా! ఏమున్నాయి? సరేన ఉన్నాయి బ్రదర్. ఆ! ఆళ్ళు చెప్పిన ప్రతి కౌంటర్‌కి ఉన్నాయి. ఆ! తప్పే లేదు బ్రదర్. ఆ! నేను చేసిన తప్పేంటో నేను మీడియా ముందు అన్ని మీడియాల ముందు నేను ఒప్పుకుంటున్నాను బ్రదర్. నేను హ్మ్. చేసిన తప్పు 10 కాదు 100 మాటలు అన్నాను. నేను నా భార్య నేనన్నాను. నేను ఒప్పుకుంటున్నాను. హ్మ్. కానీ దేనికన్నానని ఎవరు తీయట్లేదు పాయింట్. హ్మ్. గొడవైంది బ్రదర్. సడెన్‌గా ఒక పర్సన్ హ్మ్. చూసాను. ఎవడైతే బీరువాలో ఫోటో చూసానో, ఎవడైతే షోల్డర్ మీద పడుకున్న పర్సన్ చూసానో, ఆడు సడెన్‌గా ఫోన్ తీసుకొని హ్మ్. అమ్మని, చెల్లిని, నన్ను అది ఇది అని తిడితే ఎవడు ఏ రకంగా రియాక్ట్ అవుతారు? మీరే ఫోను చేసారంట ఫస్ట్ రాత్రి 2 గంటలకి. అదే బ్రదర్. ఒక్క నిమిషం బ్రదర్. నేను అబద్ధం ఆడొచ్చు. మహానటి అబద్ధం ఆడొచ్చు. ఆ! వాట్సాప్ కాల్ అనేది అబద్ధాలు ఆడవు కదా బ్రదర్. హ్మ్. హ్మ్. అన్ని కాల్స్ అవన్నీ? ఇగో బ్రదర్ ఇన్‌కమింగ్ కాల్. ఆ! మీ వైఫ్ మీకు కాల్ చేసారు.
పైన అన్నోన్ నెంబర్ వచ్చింది కదా ఓకే. బ్రదర్. ఓకే. ఓకే. అన్‌నోన్ నంబర్ లేవా? ఓకే. ఓకే. ఇన్కమింగ్ కాల్ అని ఉంది కదా బ్రదర్. అవునవును. గవర్నమెంట్ లోగో ఉంది. హ్మ్. 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 ఓకే. ఇన్కమింగ్ కాల్ చేసినప్పుడు ఒక పర్సన్ హ్మ్. అమ్మనా బూతులన్నీ తిట్టిన తర్వాత హ్మ్. తిట్టిన తర్వాత హ్మ్. ఆడియో ఉందా? ఉంది బ్రదర్. ఇది అమ్మాయి వాళ్ళ ఫాదర్‌ది బ్రదర్ నంబర్. ఆ! హ్మ్. ఆ! నంబర్ నేనేం చేయలేదు బ్రో. అందరూ నేను సైకో గీకో అంటున్నారు కదా బ్రదర్. ఆ! 11:55కి స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆ! వాళ్ళ ఫాదర్‌కి పెట్టడం జరిగింది. ఆ! మామయ్య ఆయన? గారు ఆ! ఆ! నేను ఇతన్నే చూసాను. ఈడెవడో నాకు ఫోన్ చేసి తిట్టడానికి. ఆ! మా అమ్మని, మా చెల్లిని తిడుతున్నాడు ఆ! అని అడిగితే, ఒక పేరెంట్ అన్న ఎలా బ్రదర్ రియాక్ట్ అవ్వాలి? ఆ! పిల్లనిచ్చిన మామయ్య అన్న అతను. ఆ! ఆ! ఎవరో ఎందుకు చేశారమ్మా ఒకసారి నంబర్ ఇవ్వు నేను కనుక్కుంటాను. నిన్ను అనాల్సిన పనేంటి అనాలి. అవునా కదా బ్రదరు? అవును. అవును. అమ్మాయి ఫ్రెండ్స్ అమ్మాయి కోసం ఏదైనా చేస్తారు. ఆ! నీకేటి సంబంధం? ఎవరాళ్ళంతా? ఆయన ఇంకొక ఆయనొచ్చాడు. అదే బ్రదరు. హ్మ్. వీడు రియల్ ఎస్టేట్. ఓకే. ఆడు రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీకు అసలు ట్విస్టులు ఉన్నాయి బ్రదర్. అసలు ఆ! తొలిపోద్ది బ్రదర్ ఈసారి. ఓకే. ఆయన ఫోను చేసారు ఫస్ట్ నీతో ఈడు తిట్టారు. ఫోన్ చేశారు బ్రదర్. ఫోన్ చేసి భార్యాభర్తలను ఇద్దరిని కలుపుతానని అందరికి చెప్తున్నా కదా బ్రో. వాళ్ళిద్దరు పార్దు అన్న భార్యాభర్తలను ఇద్దరిని కలపడానికే ఫోన్ చేసాడు అన్నోడు. హ్మ్. నేను ఇలాగా సో అండ్ సో శ్యామ్ గారు నేను ఇలాగ ఐశ్వర్యాల బ్రదర్‌ని అవుతాను. ఏంటి అసలు ఇష్యూ ఏంటి? ఏంటి గొడవ? అసలు మీ ఇద్దరి మధ్యన అడుగుతారు. హ్మ్. అంతేగాని ఫోన్ చేసి డైరెక్ట్ పోలీస్ అని ఎవరు మాట్లాడరు. హ్మ్. వీడియో కాల్ చేయను పక్కోడు ఎవడని అడగగానే ఆడియో ఉందా? ఆయనతో మాట్లాడిన ఆడియోలు ఏమైనా ఉన్నాయా? మగ్గోడు వేద్దాం అదో పెట్టుకోరా. అరే నేను అదే అంటున్నాను రా, నువ్వు మొగడు అంటున్నావు కదా, మొగం చూపించి మాట్లాడుతున్నాను. నేను ఒకసారి నీ మొగం చూపించి మాట్లాడే. నీవు దోస్తు కలిపి నా కొడక, నీ కార్ ని నీవు ఇండివిజువల్ డ్రైవింగ్ చేసి ఒక రోజుకి నువ్వు 3,000-4,000తో బతికే కొడక నాతో మాట్లాడడం కదా నా కొడక. చెప్పురా, నీ 25,000 కార్ అంటావు. ఎందుకన్నాడు అది ఆ మాట? అదే బ్రదర్ అదేంటి అంత ఫైర్ అయిపోయారు నాకు అర్థం కాలేదు. ఏది ఈ సిట్యుయేషన్ అయినాకే. స్టార్టింగ్ బ్రదర్ స్టార్టింగ్ అటాక్ ఇది. హ్మ్. హ్మ్. అసలు నేను ఆళ్ళ ఆవిడతో మాట్లాడాలా? లేకపోతే మా ఆవిడ కోసం నేను మాట్లాడుతున్నానంటే కొంచెం చిన్న క్లారిటీ నాకు లేదు. హ్మ్. అది నేను ఆళ్ళ ఫాదర్‌కి పెట్టాను బ్రదర్. బేసిక్‌గా పెట్టాను. పెట్టడం జరిగింది. హ్మ్. వాళ్ళ మదరు హ్మ్. ఇదే రియాక్ట్ మాట్లాడితే నేను వాడికి అన్నాను. నీ కూతుర్ని అలాగే పెంచి పెంచి పోసి ఎవడికిచ్చి పెళ్లి చేస్తావు? ఇలాంటివి ఉన్నప్పుడు మాకెందుకు పెళ్లి చేసావు? హ్మ్. నాకు ఈడెవడో కావాలి. నాకు ఈడిని ఎందుకు తిట్టావు? నాకు ఎందుకు కావాలని సరే నేను మీ మదర్ వస్తుంది దమ్ముంటరా దమ్ముంటరా అన్నది. హ్మ్. అంత దమ్ము గిమ్ము అన్నప్పుడు నేను బేసిక్‌గా ఎళ్ళాలి కదా బ్రదరు. హ్మ్. హ్మ్. నేను వెళ్ళాను. హ్మ్. బేసిక్‌గా ఎళ్ళాను. వాళ్ళ ఇంటికి డోర్ కొట్టాం. డోర్‌లనేది ఎటువంటివి తీయలేదు. ఆళ్ళు సీసీ ఫుటేజ్‌లన్నీ తీసుకొని హ్మ్. నెక్స్ట్ డే మార్నింగ్ పెందుర్తి పిఎస్‌లో తీసుకెళ్ళి కంప్లెయింట్ పెట్టడం జరిగిసింది. హ్మ్. మా మీదకి ఇలా గొడవకొచ్చారు, అటాక్‌కొచ్చారు అది ఇది నుంచి ఏవో చెప్పారు. ఈ అమ్మాయి నుంచి వాళ్ళ మదర్ ఏమో అక్కడి నుంచి స్టార్ట్ అయిందా కేసులు ఇవన్నీ? కేసు అక్కడి నుంచి స్టార్ట్ అయింది బ్రదరు. ఆ! సింపుల్ లాజిక్ బ్రదరు. హ్మ్. వాళ్ళది ప్రతి ఇంటర్వ్యూలో చూడండి. వాళ్ళది వుడ్ డోర్ వస్తది. హ్మ్. వుడ్ డోర్ వచ్చి దాని బయటన స్టీల్ గ్రిల్ వస్తది. హ్మ్. మరి నేను శక్తిమాన్, హీమ్యాన్ అని కనిపించాను నాకు తెలియట్లే గానీ, స్టీల్ గ్రిల్‌లో గూడా దూరిపోయి అంత కొట్టినంత మ్యాన్ అయితే నేను కాదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ తీసి హ్మ్. నేనేదో మాట్లాడానా లేదా అని తెలిస్తేనే కదా బ్రదరు. హ్మ్. మీకైనా, నాకైనా క్లారిటీ వస్తది. ఏ గుడ్డు లేకుండా ఎలా బ్రదరు మీరు పెట్టేస్తారు? హ్మ్. హ్మ్. అవునా కదా బ్రదరు? అవునవును. అది జరిగింది. హ్మ్. జరగగానే మేము స్టేషన్‌కి ఒక 2, 3 రోజుల తర్వాత ఎళ్ళాం. ఆవిడ ఎవరో సమ్ ఇన్‌ఫ్లుయెన్స్ చేయించుకున్నారు ఆళ్ళ కాల్లు. హ్మ్. అంతా బానే ఉంది. తర్వాత నెక్స్ట్ నేను స్టేషన్‌కెళ్ళిన రోజు నుంచి మా వైఫ్ నాకు కాల్ చేసి, హ్మ్. నన్ను ఇలాగ ఒక డైరెక్టర్ సమ్ పర్సన్ నన్ను ఎనకాల పడ్డాడు. కానీ నేను ఆడికి చెప్పుతో కొట్టాను, ఏదో షూతో కొట్టాను, బట్టలు ఆరబెట్టాను ఏవేవో చెప్పారు. ఆవిడ సొల్లు ఆళ్ళు చెప్పుకున్నారు. ఆ బిట్ అంతా మనకు తెలుసు. ఈ గొడవలు అవుతున్న టైంలో మొన్న రీసెంట్‌గా జరిగిందా అది? అక్టోబర్ 29 ఎప్పుడో బ్రదరు. ఏంటి మొత్తం అంతా స్టోరీ అంతా అక్టోబర్‌లో నడుస్తుంది బ్రదర్ కదా? అదే అక్టోబర్‌కి నాకు ఏ రుణ బంధం ఉందో తెలీట్లే గానీ అక్టోబర్ 36 అక్టోబర్ 26, అక్టోబర్ 20, అక్టోబర్ అంటే 24, డేట్లు అక్టోబర్ అంత 19, బండగుర్తుగా ఉండిపోయాయంటే అంత 23 దరిద్రం. ఆ! నువ్వు చెప్తున్నప్పుడు నాకు అక్టోబర్ రన్ అవుతూనే ఉంది. ఈ స్టోరీ మళ్ళీ అక్టోబర్‌లోనే అయ్యుంటది. అంటే అక్టోబర్‌లో ఇన్ని జరిగాయా? ఆ! మరి ఈ మధ్యన ఏం జరిగింది? మరి ఈ మధ్యన ఎందుకొచ్చారు మరి టీవీ ముందుకు మీరంతా? టీవీ ముందుకు రావడానికి ఏంటంటే బ్రదరు అక్టోబర్‌లో ఇది అయిపోయింది ఫస్ట్ బ్రదరు. టీవీ ముందుకొచ్చింది ఎవరు? నేనే బ్రదర్. నువ్వే ఫస్ట్ టీవీ ముందుకు. నేనొచ్చాను. ఎందుకొచ్చావు? ఇక్కడ
గేమ్ అనేది ఇలాగ ఆడట్లేదు బ్రో. చాలా ఘోరంగా ఆడుతున్నారు. వాళ్ళు అనుకున్న మాట అవ్వడం గురించి ఆ! మా ఈ నా పేరెంట్స్‌ని ఎంతలా రోడ్డు మీద లాగుతున్నారంటే అంతలా లాగి, అంతలా వార్నింగ్ ఇచ్చి కూడా వాళ్ళు అదే మాట మీద నించోబెట్టినందుకు మరి ఇప్పుడు ఆమె మామూలుగా టీవీ షోస్‌లో దమ్ముంటే ప్రూఫ్‌లు చూపిచ్చు, ఫస్ట్ ప్రూఫ్‌లు చూపిచ్చు, నా దగ్గర అన్ని ప్రూఫ్‌లు ఉన్నాయని ఆమె అంటుంది. నువ్వు ప్రూఫ్‌లు చూపిచ్చు, నువ్వు ప్రూఫ్‌లు చూపిచ్చు, చూపించట్లేదు ఎందుకని నిన్ను అంత క్వెషన్ చేస్తుంది కదా మరి. బ్రదర్ ఏ ప్రూఫ్‌లు బ్రదర్? ఏమో అంటే ఆమె ఆమె అంటుంది కదా మరి. బ్రదర్ సరే బ్రదర్ ప్రూఫ్‌లు అనేది బానే ఉంది. హ్మ్. సింపుల్ లాజిక్ బ్రదర్. ప్రూఫ్‌లు అంటే ఏం పెట్టింది బ్రదర్? ఒకటి నీవు ఆడియో కాల్‌లో నేను తిట్టింది పెట్టింది. వీడియో కాల్, వాట్సాప్ కాల్ ఒకటి తిట్టింది పెట్టింది. హ్మ్. ఆ! నేను ఫోన్ చేసి నా పెళ్ళాన్ని నేను బతిమలాడుకుంటాను కదా! రా బుజ్జి వచ్చి తప్పు అయిపోయింది. అదొకటి అన్నాను. ఇంకేటి బ్రదర్ ఉన్నాయి? హ్మ్. నేనేసిన కౌంటర్‌లు ఏటి, ఆళ్ళు ఏటి ఇదొకటి పట్టుకుంది. మొన్న అడిగితే నేను కోర్ట్‌లో సబ్మిట్ చేస్తున్నాను. హ్మ్. సబ్మిట్ చేస్తున్నాను పర్సన్ బ్రదర్ ఓపెన్ చెప్పేస్తున్నాను. ఆవిడ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏటేటో ఇప్పుడు నేను చెప్తాను. హ్మ్. పెద్దగా బుర్రతో అయితే కొట్టాల్సిన పని లేదు. ఇది ఎప్పటిదో తెలుసా బ్రదర్? ఇది మీకు మొన్న ప్లే చేశారు కదా! హ్మ్. 7 మినిట్స్ వీడియో. హ్మ్. హ్మ్. దాని జాతకం ఇప్పుడు తీస్తాను కదా నేను. ఇదే కదా! మొన్న ఆ! ప్లే చేసింది అవును. మీకు. అవును. అది నాకెవరు బ్రదర్ పంపించింది? తనే. ఐశ్వర్య వైఫ్. హ్మ్. మరి ఇదే కదా బ్రదర్. కట్ట కాపీ చేసి నాకు పెట్టేసిన వీడియో నాకే ప్లే చేసి, నాకే బొమ్మ కనిపించేలా చేసి, నేను మంచిదాన్ని, నేను సైకోగాడిని చేసేస్తానంటే ఎలా బ్రదర్ అవుతది? ఇది హ్మ్. కదా బ్రదర్ ఆడియో ఇదే కదా! అవును. ఇదే. అమ్మాయి అందులో ఏ డ్రెస్ ఏసిందో చూసారా? ఉండు బ్రదరు. రేపొస్తున్నాను కదా! ఎనకాల కూర్చున్నావు కదా! యెల్లో కలర్ డ్రెస్ కదా బ్రదర్. హ్మ్. యెల్లో కలర్ ఫోన్ కదా! హ్మ్. ఇది మొత్తం టోటల్ 7 మినిట్స్ 11 సెకండ్స్ కదా బ్రదర్. హ్మ్. హ్మ్. ఇదే కదా బ్రదర్ అవును. చూసారు ఇదే. కదా! హ్మ్. ఇప్పుడు ఒక్క నిమిషం బ్రదర్. అంత అంత కెమెరాల ముందు అంత గట్టిగా మాట్లాడేసి డామ్ డూమ్ డుమ్ అన్నారు కదా బ్రదర్. హ్మ్. ఒక్కసారి మీ ఛానల్ ద్వారా హ్మ్. అక్టోబర్ 27th నైట్ బ్రదర్ ఇది అయ్యింది. మరి ఇదెందుకు బ్రదర్ తీయలేదు? మీ ఇద్దరు మాట్లాడుకుందా? హ్మ్. ఆ! అదే వీడియో బ్రదర్ కంటిన్యూషనే. ఆహా! ఓకే. మరి 7 మినిట్స్ పెట్టింది గానీ 19 మినిట్స్ ఎందుకు బ్రదర్ పెట్టలేదు? ఏం జరుగుతుందది? ఇల్లంతా ఒక్క నిమిషం చూపిస్తుంది. బ్రదర్. మీకు అసలైన షేడ్ చూపిస్తాను. కమల్ హాసను, సావిత్రి గారు ఇప్పుడొస్తారు. మరి కొ ఆ! ఇవన్నీ ఆ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చారా? ప్లే చేయమని? దేనికి ఇవ్వలేదు బ్రదర్. ఇది ఒక్కసారి జూమ్ చేసి కొడండి బ్రదర్. హ్మ్. తమ్ముడికి రంకు కట్టేసాడు. అది ఇది అనేసి అన్నాడు కదా బ్రదర్. మరి తమ్ముడు ఎందుకు బ్రదర్ అంతలాగా రెచ్చగొట్టేలాగా బావతో మాట్లాడతాడా? పెళ్ళాం అనేది అంతలా రెచ్చగొడతదా మొగుడిని? ఓహ్! ఆడియో లేదా? తిడుతున్నారా మిమ్మల్ని? బ్రదర్ తిడితే ఇది తెలియట్లేదా అర్థమైంది. తిడుతున్నారు. అర్థమైంది. ఫుల్‌గా అమ్మనా బూతులు అక్కల్ని ఆళ్ళ దగ్గర పడుకుని పోతానంటే, హ్మ్. మరి మా ఇంట్లోళ్ళైతే ఖాళీగా ఉన్నారు బ్రదర్. ఎళ్ళమంటే ఎళ్లి పడుకోమనండి ఒకసారి. మరి ఇదెందుకు బ్రదర్? పోనీ నా దగ్గరంటే ఆడియో లేదు బ్రదర్. ఓకే. హ్మ్. వీడియో తీస్తుండు కదా బ్రదర్. ఆడి ఫోన్ ఉంది కదా! ఆడి ఫోన్‌లో రికార్డింగ్ అవుతుంది. మరి అదెందుకు బ్రదర్ ప్లే చేయకుండా ఓన్లీ చిన్నది అది తిట్టిందే అది పట్టుకొని క్లిప్ కొట్టిందే? మరి ఎ ఇది ఆ రోజు ఎందుకు చూపించలేదు లైవ్‌లోకొచ్చినప్పుడు? బ్రదర్ నేను లైవ్‌లోకొచ్చినా నవ్వుతున్నాను బ్రదర్. ఓపెన్‌గా అంటే ప్రతి లైవ్‌లో నేను కూర్చొని నేను నవ్వుకుంటున్నాను. హ్మ్. ఎందుకంటే ఒక కౌంటర్ ఇసిన ముందు నా దగ్గర ఏ జాతకాలు నా దగ్గర ఉంటాయి కదా బ్రదర్. ఆ! ఆ! నేనంత లైవ్‌లోకొచ్చి కూర్చోడానికి అంటే జనాల కామెంట్‌లు కూడా ఇది చూసాను నేను. మాట్లాడనివ్వట్లేదు ఫస్ట్ ఆ అబ్బాయిని అని చెప్పి అని అన్నారు. అవును ఫస్ట్ బ్రదర్. మాట్లాడడం అంటే బ్రదర్ అక్కడ మనం ఒకటే అడుగుతుంటే ఈళ్ళు ఒకటే బ్రదర్. ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే బ్రదర్ జీ తెలుగోళ్ళకి ఆర్‌టీవీ ఛానల్‌లోనే ఒకటే అడిగాను బ్రదర్. ఇప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ చేయగలవా? లేదు బ్రదర్ చెయ్యను అసలు. ముందు నుంచి నేను చెయ్యను. ఆ! ఆ! అసలు చెయ్యను. అసలు ఇప్పటికొచ్చి చేయలేదు కూడా అమ్మాయికి. ఆ! కానీ అమ్మాయి ఎంతలాగా కన్నింగేసి, గేమేసి తను మంచిదయిపోవాలని చెప్పి అవతలోళ్ళు ఎదవం చేసేద్దని గేమ్ ఆడేస్తానంటే హ్మ్. కరెక్ట్ కాదు కదా బ్రదర్. హ్మ్. ఈరోజు ఈ అమ్మాయి చేసిన పనికి మా పేరెంట్స్ ఆళ్ళు సూసైడ్‌ల వరకు ఎళ్ళిపోయి, హ్మ్. ఈ ఏజ్‌లో ఇది చేసిన దొంగ గేమ్ పనులు బయటకి రాకుండా ఉండడానికి హ్మ్. మమ్మల్ని అడ్డమైన కేసులో పెట్టేసి ఏది పడితే నోటికొచ్చింది మాట్లాడేస్తే సెలబ్రేట్ అయితే చెప్తే నమ్మేస్తారంటే అవ్వదు కదా బ్రదర్. 6 నెలలయిందా పెళ్లయి మీకు? అప్పటికైతే 6 నెలలయింది బ్రదర్. అప్పుడుకా? ఇప్పటికి ఇప్పటికి. ఆ! ఇప్పటికి 6 నెలలు. 6 నెలలే. 6 నెలలు ఇన్ని 6 చూస్తున్నావు. నెలలు. 6 నెలలు అన్నీ చూసాం బ్రదర్. జీవితం మొత్తం అంతా కలిపి అక్టోబర్ నెలలో చూసాం. మరి మీరు ఏదో నేను విన్నాను. మీరు మీ మామయ్య గారికి ఫోన్ చేశారు కదా! మళ్ళీ ఆహ్,
అదే మళ్ళీ ఏం గొడవలొద్దు. నేను వేరే వాళ్ళు చెప్పిన మాటలు విన్నా. అవి ఏదో ఉంది. అది విన్నాను. వేరే వాళ్ళు చెప్పిన బ్రదర్ మాటలు మీరు విన్నారు అని. తిను మా వైఫ్ మాట్లాడేది డైలీ హ్మ్. డైలీ మాట్లాడి నా జీవితం ఎందుకు చేసి అది ఇది అని అంటే నాకు ఈ ఆడియోలు వీడియోలు ఉన్నాయి కదా బ్రదర్ కట్ చేసి పెట్టేది. హ్మ్. నీకు నీకు నాకు తెలుసు బ్రదర్ నేనేం మాట్లాడాను నీకు తెలుసు నేనేం మాట్లాడు నాకు తెలుస్తాయి కదా. హ్మ్. నువ్వు మరీ ఆ కట్ట కాపీ పేస్ట్లు వీడియోలు తీసి నాకు పెట్టేస్తానంటే నేను అంత గొర్రెని కాదు కదా. హ్మ్. నేనేం చేసిన సరేలా భార్య అంత బాధపడుతుంది కదా నేను మెంటల్గా కొంచెం నైట్ 2 గంటలు 3 గంటలు ఫోన్ చేసి ఒక అమ్మాయి ఏడిసి నీ వల్ల నా జీవితం పోయిందని అంటే నాకు ఎలాగకుండా ఇదేంటి నాకు మనసంతా నిద్ర ఉండదు ఏటి టార్చర్ హ్మ్. అనేసి మళ్ళీ ఫోన్ పెట్టేసేది. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేసేది తెలియదు. అలా డ్రాగన్ చేస్తే మనకు మెంటల్ వచ్చేది. హ్మ్. ఏట్రా బాబు ఎంత మెంటల్ టార్చర్ అనవసరం పెళ్ళి ఎందుకు చేసుకున్నాను రా బాబు అనిపించింది బ్రదర్. హ్మ్. సరే ఈ టైంలో ఒకరోజు ఫోన్ చేసి నువ్వు ఇవన్నీ కాదు మనం కలవాలంటే నువ్వు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు అనేసి అన్నారు. హ్మ్. సరేలే ఉండి ఇంట్లో ఒప్పేస్తాను అనేసి మా ఇంట్లోనే తీసుకెళ్ళి పెద్ద మనుషులు అందరిని తీసుకెళ్ళాం బ్రదర్. హ్మ్. తీసుకెళ్తే వాళ్ళ మదరాలు ఉంటే ఈ అమ్మకి పిన్ టు పిన్ మెసేజ్తో సహా ప్రతి కాల్తో సహా లైవ్ లొకేషన్ కూడా పెట్టేసి వెళ్తున్నాను బ్రదర్ హ్మ్. వాళ్ళ ఇంటికి. హ్మ్. మీ డాడీ బండి ఎక్కడ లేదు మరి ఏంటి అనేసి అంటే ఉన్నది అనేసి వెళ్ళమన్నారు బ్రదర్. హ్మ్. హ్మ్. అక్కడ మటుకు తనకి వాయిస్ రికార్డింగ్ చేసింది బ్రదర్ 1 hour 44 minutes ఉంటుంది ఆడియో. హ్మ్. 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 ఆడియోలోని వాళ్ళ మదర్ ఏం మాట్లాడతారంటే హ్మ్. మొన్న ఒక లైవ్లో అన్నారు కదా బ్రదర్ ఆర్టీవీలోని బూత్ అంటేనే నాకు తెలియదు అనేసి. అవును. బూత్కి బూర్లా పొంగిపోతుంది ఆడియో అది. ఉందా? ఉంది బ్రదర్ ఎవరు మాట్లాడారు అది? వాళ్ళ అమ్మగారే. మిమ్మల్ని తిడుతున్నారా? అచ్చే మొత్తం అందరికి దొలగొట్టేస్తుంది బేవరా అది ఇది అని డామ్ డూమ్ అని అనుకున్నా అలా ఉన్నాం. మేము ఏంటంటే బేసిక్గా ఎవరిని తిడుతున్నామే? ఇంకా బ్రదర్ నన్ను మా మదర్ని మా ఫాదర్ని అందరినీ తిట్టేస్తుంది. చూపించు. ఇదొక బతుకా? నా కూతురు కొడుకు 4 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే హైదరాబాద్లో. తమ్ముడు పడుకోవాలంటే నాకు అదొక్కటి తెచ్చుకుంటా అదొక్కటి ఉంటుంది. నేను అయితే నా కూతురు అక్కడే వదిలేసి మేము అక్కడే ఉంటాం. ఇలాంటి 10 అపార్ట్మెంట్లు కొనుక్కుంటాం. ఈఎంఐలు కట్టుకుంటా అద్దెలు కట్టుకుంటూ మేము ఉంటాం. కష్టపడి 3 పిల్లల్ని చదివించుకుని కనీ పెంచుకుని 3 నెలల టైం అడిగారు. ఇల్లు కట్టేస్తామని ఒక్కడే అనుకున్నామండి మేము. కొన్ని తల్లిదండ్రులు సంపాదించింది స్థలం ఉంది ఆయన ఇల్లు కడతాను నాది బాధ్యత అన్నాడు. అన్నారండి మీరు ఎందుకంటే అన్నారా? 6 నెలల టైం ఇవ్వమ్మ నాకు ఇల్లు కట్టేస్తాము ఫ్లాట్ కొంటాము ఇల్లు పడతాము అన్నారు. సరే ఏమో ఒకటి బ్రదర్ బేసిక్గా సింహాచలం రోడ్డు పాయింట్లో మాది 300 గజాలు ఉంది. మా సిస్టర్ది 200 గజాలు ఉంది. మేము ఇల్లు కట్టుకుంటామో లేదా మాకు సొంత ఇల్లు ఉందా అద్దె ఇల్లు ఉందా అన్నీ నువ్వు ఎంక్వైరీ చేసుకునే కదా బ్రదర్ పెళ్ళికి వచ్చావు. పెళ్ళికి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఇల్లు కావాలంటే అదేనా పర్సలో దొరికే బొమ్మ పెట్టి తెచ్చి ఇంటి ముందు నెట్టడానికి అసలు మీ అమ్మాయి ఎప్పుడు ఉందని ఉన్న 15 రోజులకి నీకు ఇల్లు కట్టేసి నీ పేరు మీద అన్నీ రాసేస్తే నువ్వు పట్టుకుని దొబ్బేస్తా. అప్పుడు నేను రైల్వే స్టేషన్ జ్ఞానపురం బ్రిడ్జ్ మీద నేను తొంగాలి అప్పుడు నేను మా నాన్న మా అమ్మన అంతే కదా బ్రదర్. ఆవిడ అలా మాట్లాడింది. పెద్ద మనుషులు అందరూ అన్నారు సరే అమ్మ అబ్బాయి ఏదో కోపంలో తిట్టేశాడు తప్పు అయిపోయింది ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మాకు వద్దు అని గొడవ పెట్టారు బ్రదర్ వాళ్ళు. సరే అని మీ ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత బ్రదర్ ఇప్పుడు అసలైంది ఇంటికి వచ్చానా లేదా ఏదైంది ఏదన్నారు దాని గురించి తప్ప ఇంక దేని గురించి లేదు. ఒకసారి లైన్ లో ఉండండి మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడతాను. ఐశ్వర్య మీరేం రియాక్ట్ నీతో మాట్లాడతాను సరదా చిన్న సెంటర్ పాస్ ఇస్తారు. ఇప్పుడు చూడండి చిన్న లైన్ వెంటే ఇది తెలుసుకోవడానికి మీ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేషన్ వరకు ఎక్కాల్సి వచ్చింది. నేను మాట్లాడుతున్న వ్యక్తి మీకు హలో ఏమేమి ట్రావెల్ చేసా చేయలేదు కానీ ఏంటి మళ్ళీ వచ్చారా వాళ్ళు నా దగ్గర మాట్లాడుతున్నా ఆడు శ్యాము వాళ్ళ అమ్మ నాన్న ఇంకొక అతన్ని సాయి అతన్ని తీసుకొచ్చారు. ఫస్ట్ నలుగురు వచ్చారు కాదు అనుకుంటా మరి లక్ష్మణ్ ఆవిడ ఉంది కదా లక్ష్మణ్ ఆవిడ అలా అడిగారు. ఆవిడ కావాలని అడిగారా ఏమడిగారు? అదే అలా
అది చిన్న ఫార్వర్డ్ చేయను, చిన్న షేడ్ ఇలా వింటే మీకు లేజీగా ఉంటుంది. మాట్లాడి ఇలా చేసి మీరు నా కూతురు అసిస్టెంట్ గా 25,000 ఇస్తుంది, 30,000 రూపాయలు ఇంటర్నెట్ కడుతుంది, దానికి మెయింటెనెన్స్ అయ్యి అన్ని కొంచెం 50,000-60,000 రూపాయలు నెలొచ్చడానికి పైన 70,000 రూపాయల దాకా అయిపోతాయి. దాని ఉన్నంతలో ఉందాక బతుకుతుంది. నీకు 25,000 తోటి ఏదైతే అవుతుంది, నీకు బిజినెస్ అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది తెలియదు, ఏంటి అన్ని అడిగామండి. ఇక్కడికి ఏం చెప్పారు, ఇంకేమో ఇంకేమన్నా అబద్ధాలను మాట్లాడుతున్నాను. మీకు పర్సనల్గా పంపిస్తున్నారు ఆ 1 hour 44 minutes. ఈ ఆడికి దానికి కంపేర్ చేస్తే తెలిపోతావు. అరుంధతికి అమ్మ బొమ్మకి సినిమా తేడా ఉంటుంది. ఇందులో మీరు ఉన్నారు కదా లైన్ లో. బ్రదర్ ఇదంతా స్కెచ్ బ్రదర్. నేనంటే ఈ ఫీల్డ్ లో కొత్త, మీరే సీనియర్ మోస్ట్. ఇది వినిన తర్వాత విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో టక్కమని చెప్పాలి మీరే. బ్రదర్ నేనంటే అంత ఇష్టం అన్నారు కదా పర్సన్, ఇంటికి వెళ్ళమని చెప్పింది కదా, ఇంటికి వెళ్ళి మాట్లాడనేసి. అప్పటి వరకు లేని సడన్ గా ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టిన పర్సన్ అనేసి మాట్లాడు కదా బ్రో. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు ముందే పెళ్లికి ముందే మాకు గొడవ అయినప్పుడు ఏంటి హైదరాబాద్ రండి మన ఇద్దరం కూర్చుందాం మాట్లాడుకుందాం, నేను మా అమ్మతో నేను ఏదో చెప్పుకుంటానని పిలవచ్చు కదా బ్రదర్. ఈ బిట్ అంటే ఏంటి బ్రదర్, ఇది ఇక్కడ రాసేస్తాను బ్రదర్. ఇది అసలు చిన్న షేడ్ బ్రదర్. బేసిక్ అయితే వాళ్ళ మదర్ని అడిగారు బ్రదర్, ఇది మహానటి మూవీకి అడిగారు ఆవిడ్ని. నిజం బ్రదర్, హీరోయిన్కి అడిగితే ఆవిడకి ఇంట్రెస్ట్ లేక ఇంట్లో ఉంటానంటేనే కీర్తి సురేష్ గారికి ఇచ్చారు. చూడండి ఒకసారి ఇప్పుడు. పెద్ద మనిషి వాళ్ళ డాడీ వెనక నుంచి పొడుస్తారు. ఏ తల్లిదండ్రులు నన్ను పంపించలేదని చెప్తాడు. ఏ రకంగా భరోసా, సరే సంపాదన లేదు, లేకపోయినా గుణం మంచిదే తప్ప ఈ రోజు కూడా లేదు, అది ఏం లేదు. అది వచ్చింది తీర్చాలని అంటే అది ఎంతో చేస్తానని చెప్పాడు. అందులో ఆ వచ్చింది కూడా కార్యం అమ్మాయికి వస్తుంది అంతే, దాని నుంచి ఏమీ లేదు, బేకారంలో ఉన్నాడు. పెళ్లికి ముందు రిచ్ కనిపించాం బ్రో, మరి పెళ్లి అయిపోయిన తర్వాత మరి మన దగ్గర పోయింది కదా బెకరే. మాట్లాడారు కదా సావిత్రి ఒకే ఒకసారి చూద్దామా, నేను లాస్ట్ టైం అడిగా ఇప్పుడు అడుగుతున్నా, నీ మరింతలు మారితే కనుక ఎందుకు తిని ఇలా మాట్లాడుతున్నావు, తిని నీకు ఎలా అనిపిస్తుంది, తిని నీకు ఎలాగా వెళ్ళాలనిపిస్తుందా, ఆడితో డ్రామా అమ్మా, కొత్త డ్రామా. ఇన్ని మాటలు మాట్లాడుకున్నా, ఇన్ని మాట్లాడి మనం ఇన్ని మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇవన్నీ బయటకు వేసేస్తాడు. వస్తున్నావా అసలు చిన్నది వస్తారు సావిత్రి మీరు ఎంకరేజ్ చేయాలి. అది మూర్ఖుడు, ఆడి దగ్గర అన్ని సైకో లక్షణాలన్నీ చేతులు కట్టుకుని అన్ని అమాయకంగా వాడాడు. పెళ్ళమ్మా ఇది, పెళ్ళే అమ్మా, చెంపుకోవడం ఇది మళ్ళీ కావాలంటే కష్టం. నేను సమాజంలో కూడా నేను గౌరవంగా ఉన్నామనుకుంటున్నా. నాకేమో అర్థం కావట్లేదు, నాకు ఆలోచించే రావట్లేదు. ఏడుపు అయిపోయింది, అంతసేపు యాడ్ చేయలేరు కదా బ్రదర్. నేను చచ్చిపోలేదు కదా, నేను చచ్చిపోలేదు కదమ్మా. కాదు అమ్మా, ఆలోచించండి. ఒక్కసారి కాదమ్మా, 100 సార్లు ఆలోచిస్తామమ్మా. అది పెళ్ళని తెలుసమ్మా, నేను ఎంత బళ్ళు మన పురాగా చేసానో అది ఎవరికి తెలియాలమ్మా. నేను బ్రదర్ ఇది మీకు పంపిస్తాను, సూపర్ గా ఉంటది. అసలు ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది ఒక సినిమా ఉంటుంది కదా బ్రదర్, బాగా లేడీస్ది, బాగా కంటెంట్ ఏడుపు వచ్చేది, ఏదో సంథింగ్ ఏదో కానీ ఇది అయింది కదా కన్నీళ్ళు ఇది వచ్చింది. మాతృదేవ బావ చూపించారు పతివ్రతలు చెప్తా అమ్మ, అంత పెద్ద సినిమాతో కొట్టలేము బ్రదర్ ఇది. అయితే ఈ కంటెంట్ వినిన తర్వాత ఏ మొగుడని ఎలాగనుకుంటాడు బ్రదర్, మా ఆవిడకి నేనంటే పిచ్చేది, అమ్మాయి అంతనే గొర్రెలు చింపేసుకోవాలి, అవతల చింపేసుకొని ముందు మనం చింపేసుకోవాలి అనుకుంటాం కదా బ్రదర్. పాప వెంటనే బుజ్జి చిన్ని ఏంటని చిన్ని అని నా మనసు వస్తుంది, బాబు నీ గురించి ఎంతమంది నన్ను అలాగే తిడుతున్నారు అది ఇది అని చెప్పేసి పెట్టేస్తుంది. ఇది ఎలా పెట్టేసింది సరే, కానీ నా టైం బేడా తెలియదు, అవతల టైం బేడా తెలియదు బ్రదర్. ఒకే ఒక ఫోన్ కాల్ చేస్తాం, అసలు నా పురుగు ఎప్పుడు కదలదు, కానీ ఆ రోజు ఎందుకు కదిలిందో తెలియదు బ్రదర్. నిజంగా అది గ్రేట్.
హ్మ్. ఎవరైతే తినన్నది నీ వల్ల అందరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర నా పరుగు పోయింది అది ఇది అని అంటది. సరేలే ఒక సారీ చెప్తే ఏమై ఉంటది ఇప్పుడు అనేసి రమేష్‌కి ఫోన్ చేస్తాను. హ్మ్. బ్రదర్ ఇలాగా సారీ నేను ఇలాగ ఐశ్వర్య వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నా సారీ. చెప్పండి చెప్పండి అనేసి మాట్లాడతాడు. ఆడు ఏ ఉద్దేశం మాట్లాడుతుందో తెలీదు. నా టైం నా అవసరం. హ్మ్. సరేలే కదా బ్రదర్ సారీ ఇలాగా అనేసి అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళే వాళ్ళ అమ్మ బాబులు కలిసి మీరెందుకంటే నేను చెప్పాను బ్రదర్ నాకేం లేదు మా వైఫ్‌కి నేనంటే ఇష్టమే. కానీ వాళ్ళ మదర్ ఇలాగా చేస్తున్నారు అని చెప్తాను బ్రదర్ అంతే. హ్మ్. చెప్తా లేదు నా సపోర్ట్ నీకు ఉంటది అంటాడు బ్రదర్. అయితే మాది 4th ఫ్లోర్. హ్మ్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్‌కి వచ్చేలోపు ఫోన్ కాల్ వస్తది. హ్మ్. నువ్వు రమేష్‌కి ఏటి చెప్పావు? నేనంటే ఇష్టమని చెప్పావా? ఏటి నేను నీకొస్తానని మాట ఇచ్చాను అనగానే ఒక్కసారి ఫారెన్ సినిమాకెళ్ళిపోతాను. ఇదేంటి ఇప్పుడే రా బాబు ఏటి ఒక రోజులో ఎంత వేరియేషనా? ఆ! ఇది అయిన వెంటనే అది? ఇది నైట్ అవుతది బ్రదరు. ఆ! మార్నింగు తనంటది నువ్వు సైలెంట్‌గుండు నేనేదో చేస్తానంటది. ఆ! నువ్వేటి చేస్తావు గాడిద గుడ్డు అని మనం ఈలోపు మన కంగారు ఎక్కువ కదా! ఆ! మనం చేసేస్తాం. నేనే చేసి చెప్పేసి నువ్వు సారీ మనం చెప్పేస్తే సారీ అయిపోద్ది చెప్పేసుకుంటే అయిపోద్ది. అయిపోద్ది కదా! ఒక పర్సన్‌ని హ్మ్. మరి ఈళ్ళంతా ఆ పర్సన్ అన్నందుకే కదా! ఈళ్ళ పేరెంట్స్ అందరూ అంతలాగా గింజుకుంటున్నారు. ఆయన్నన్నందుకు ఈ సిట్యుయేషన్స్ అన్నీ వస్తున్నాయా మీకు గొడవలు? ఇప్పుడు ఆయన్ని చూసినందుకు అసలేంది ఉంది బ్రదర్. ఇంకా మన కొబ్బరి తోటలో ఇష్యూ ఉంది అది. హ్మ్. అది ఇంకా ఫన్ భలేగా ఉంటదది. కొబ్బరి తోటలోదేంటి? ఉంది బ్రదర్ అది. అంత ఎందుకు వన్ బై వన్ ఎళ్తే మీకు క్లారిటీ ఉంటది. చెప్తే చేసుకోమనండి. ఇంకెవరున్నారు తనకు తెలిసినోళ్ళు, పెళ్ళికొచ్చినోళ్ళు అందరికీ చేసుకోమనండి. నాకు ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం లేదు స్వామి. ఇక్కడ స్వామి ఒక్క నిమిషం. స్వామి చెప్పండి స్వామి. నాతో మాట్లాడు. హలో చెప్పండి స్వామి. ఒకసారి మాట్లాడు స్వామి. చెప్పండి. స్వామాల్లో ఉన్నారా? అదే స్వామి. నేనున్నాను స్వామి. నేనుంటాను. నేనెప్పుడు ఎక్కడికి పారిపోను. ఇలాంటి వాళ్ళ మాటలు పట్టుకోను. ఇలాంటి వాళ్ళకి భయపడు. నేను ఎక్కడికి ఏమీ వెళ్ళిపోను. పర్లే చెప్పండి స్వామి మీరు. ఆ స్వామి చెప్పేది సార్ స్వామి నాకు ఇందాక ఏం చెప్పు స్వామి నువ్వు. శ్యామ్ కుమార్ గారు చెప్పండి. ఎందుకు ఇంత పాజులు ఇంత శ్యామ్ ఎందుకు కుమార్ డ్రామాలు? మీరా? దేనికి డ్రామా? దేనింట నేను నీకు కావాలని చెప్పు. నేను నీకు కావాలని చెప్పు అంతేగాని సైకో సరస్వతి ఇప్పుడు. ఎవరికి చెప్పమంటున్నారు? ఆయనకా? బ్రదర్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు సరిగ్గా గ్రహించలేకపోతున్నారు. మీ ఇండస్ట్రీలో ఒక పెద్ద మహానటి ఉంది. అది మీరు తీయలేకపోతున్నారు అంతే. ఆమె ఎవరికి చెప్తుంది అది? ఆయనకా? నేనంటే పిచ్చి. పిచ్చి. ఆ! కానీ నువ్వంటే నాకిష్టం లేదు. నువ్వు నన్నెందుకు అలా చంపేస్తున్నావు? నేనిష్టమని చెప్పు. ఎందుకు ఇవన్నీ దాగుడు మూతలు? నువ్వు అందరికి ఎందుకు చెప్తున్నావు నేనంటే ఇష్టం? నీకు చెప్పానా? నేనంటే నీకిష్టం అని చెప్పానా? ఓకే. అదేనా ఇది? మొత్తం తిప్పేస్తుంది కదా బ్రదర్. ఐపీఎల్ మ్యాచ్‌లు ఎలా తిరుగుతాయో తెలీదు గానీ అలా తిప్పేస్తుంది కదా భూచక్రాన్ని. ఆ! 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 మీకు చెప్పాను కదా! మీకు ఆల్‌మోస్ట్ అందరు హీరోయిన్‌లు వచ్చేస్తారన్నీ. క్వశ్చన్ అడుగుతున్నా. ఒక్క నిమిషం నేను నీకు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. శ్యామ్ కుమార్ నేను నిన్ను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నేను నీకు వస్తానని ప్రామిస్ చేశానా? చేయలేదు. ప్రామిస్ చేయలేదు. ఏంటి మా అమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళని ఒప్పించేస్తే నేను వచ్చేస్తా నీతో కాపురం చేస్తానని చెప్తానా? అర్థమైందా బ్రదర్? ఓయ్! ఓకేనా? ఇదేంటిది ట్విస్ట్? బ్రదర్ ఇప్పుడు ఇందాక అమ్మగారితో బానే మాట్లాడి కావాలన్నారు కదా? అది మాతృదేవ భవ బ్రదర్ మూవీ. మాతృదేవ భావకినే మీరు జ్యోతిలక్ష్మికి ఎలా కొట్టేస్తారు మీరు? దాందే కదా! ఆ! ఆ! అర్థమైందా బ్రదర్? ఇప్పుడు చెప్పండి బ్రదర్. ఇప్పుడు ఆ లైన్‌లో ఆయన ఉన్నాడు. ఆ అన్నోన్ పర్సన్ ఉన్నాడు బ్రదర్ మధ్యలో. అందరూ ఉన్నారు బ్రదర్. హ్మ్. అందరూ గూడుపటాన్ని ఆడారు చిన్నది. హ్మ్. బేసిక్‌గా ఏంటంటే నాకు ఉన్న అదృష్టం ఏంటంటే బ్రదర్ పెళ్ళైన 16 రోజులకి ఈ యాక్టింగ్ చూసేసాను. హ్మ్. అందులో హైదరాబాద్ రావడం వల్ల దొరికిపోయింది. హ్మ్. లేదంటే ఇదే గాని యాక్టింగ్ ఒక 4 మంత్స్ గాని చేసేస్తే నిజంగా మా ఆవిడ కోసం నేను డయట్ ఫ్యాన్ అయిపోదునేమో. నిజంగా అంత స్కిల్స్ మాట తొక్క తీసింది.
ఎప్పుడైతే ఇది అయ్యింది కదా బ్రదర్, ఈ రమేష్ అన్నాడు వీడియో పెట్టాను, ఆడియో పెట్టాను. ఏంటి ఈ అమ్మాయి గేమ్ ఆడుతుంది, ఒక పక్క నేనంటే ఇష్టం ఉంటుంది, నాకేటి పెంట, మా అమ్మ నాన్న తీసిన వాళ్ళ దగ్గర మనం ఆడియోలు పెట్టాను అడిగి ఎవరు బాబు చూసుకోండి అని. ఫుల్ హైపర్ అయిపోయింది బ్రదర్. ఇప్పుడు మామూలు మీరైనా ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అంటే మీరే కలండవే అది ఇది అంటారు కదా బ్రదర్. మరి ఇదేంటి బ్రదర్, ఆడవిడగా చెప్పి ఈవిడ ఎందుకు అంత రియాక్ట్ అయిపోతాను, నేను నీకు ఇష్టమని చెప్పాను, నీకు ఇష్టమని చెప్పాను, ఎందుకు బ్రదర్ అంతలా ఫైర్ అయిపోవడం? అంతలా లేదు కదా బ్రదర్. సరే అయిపోయింది, ఓకే వెళ్ళని గుడ్ అనుకోవచ్చు. ఈ లోపు సుభాష్ నేను ఒక ఆవిడ ఫోన్ చేసింది బ్రదర్, నేను హైకోర్టు అడ్వకేట్ని అన్నారు. సరే అనేసి ఊరుకున్నాం. బేసిక్గా మనకున్న ఛానల్ ప్రకారం మా ఇంటి దగ్గర హరగోపాల్ స్కూల్ దగ్గర ఒక గడ్డ మీద ఈవిడ ఇల్లు. ఈవిడ ఎక్కడ అడ్వకేట్ ఎంవి రమణ్ దగ్గర అసిస్టెంట్ చేసిందో అన్నీ మాకు డీటెయిల్ తెలుసు. మా వెళ్ళాం, హైకోర్టు అడ్వకేట్ అంటుంది కదా సార్, నువ్వు వెళ్ళి కలు. కాదు మీరు నాకు ఒక మధ్యలో ఒక డౌట్ వచ్చింది, మీరు ఎప్పుడు కొట్టారా ఆమెని? బ్రదర్ మర్చిపోయాను బ్రదర్, నిజంగా థ్యాంక్ యూ. సరే ఏంది అడిగారు బ్రదర్, అంటే ప్రతి ఒక్కళ్ళ వీడియోలోని అబ్బా ప్రతి ఒక్క వీడియోలోని పేక ఇలా పట్టుకుని ఇలా ఎత్తేసాను అనేసి వాళ్ళ డాడీ తిని అంటుంది కదా బ్రదర్. నేను ఎత్తింది వాటర్ బాటిల్ బియ్యం బ్యాగ్ కాదు బ్రదర్, మాడే తక్కువ బారు ఉండదు. నేను అంత శక్తి మ్యాన్ హీమ్ మ్యాన్ కాదు, ఇలాగ ఎత్తిడాను. మళ్ళీ ఇంచులతో సహా కొలిచేస్తున్నారు కదా, అంత లేదు బ్రదర్. తిట్టినందుకు ఇంత ఇంత పెంట చేసింది. నిజంగా కొడితే అసలు పరసన ఉంటుందా? ఈ పాడిగా నాకు ఊరి గీరి గట్ట వేసిరా. పోనీ అందులో పేక ఏంటి బ్రదర్, పోనీ మామూలు చిన్న బరువు మా ఆవిడ, పోనీ ఐశ్వర్యాన్ని పోనీ స్లిమ్ గుండి చిన్నపిల్లలు అంటే ఇలా పట్టుకుని ఎత్తుతాం సింగిల్ హ్యాండ్తో బాగానే ఉంటుంది. మనిషి ఎంత లావుండి ఎంత ఉండిందని ఇలా నేను ఏడు బ్రదర్ మహా అయితే జుత్తు పిలకోట్లు వేపగలను ఏమో తప్పించి అంత నాలో శక్తి అయితే లేదు. చెప్పచ్చు మరీ అంత ఘోరం చొల్లు అయితే చెప్పకూడదు కదా. మళ్ళీ ప్రతి ఇంటర్వ్యూలో ఎలాగ ఎత్తాను, మళ్ళీ ఆ ఇంచీలతో సహా చెప్పేస్తున్నారు కదా 3 ఇంచీలు ఎత్తాడు 4 ఇంచీలు ఎత్తాడని. అంత ఎత్తులోనైతే అలాగ అవ్వదు. అయిపోయింది బ్రదర్. సుభాష్ నాడు ఫోన్ చేశారు, ఫోన్ చేసి మీ ఇద్దరికి బోత్ సైడ్ కౌన్సిలింగ్ ఇస్తాను రానిసి అన్నది బ్రదర్. సరేలేండి అని వెళ్ళాం. బేసిక్గా ఆవిడ కూడా వచ్చింది. నిన్ను మీ వైఫ్ తప్ప ఇంకెవరిని లేదనేసి అన్నారు. సరే ముగ్గురినే కదా అనుకోని నేను నా కారు మీద వెళ్ళిపోతే వీళ్ళ కారు ఉంది, వీళ్ళ కారు 2 కార్లు ఉన్నాయి బ్యాక్ సైడ్. సరే విష్ణు పబ్లిక్ స్కూల్ కదా పైకి వెళ్ళాం. పైకి వెళ్ళిన తర్వాత ఈవిడ అటు సైడ్ కూర్చున్నారు. నువ్వు చేసిన తప్పు వల్ల ఆవిడ అక్కడ కూర్చుంది, లేదని నీ పక్కన కూర్చోబెడతాను అన్నది. నువ్వు చెప్పాల్సి నువ్వు చెప్తావులే, నేను వినాల్సి నేను వింటానులే, నా వర్షన్ నేను చెప్పుకుంటాను ఊరుకున్నాం బ్రదర్. మామూలు సేమ్ యాక్చువల్గా ఇలాగే మాట్లాడుకున్నా అన్ని ఇలాగే చేస్తున్నా. అవుతున్న టైంలో ఏంటివే నీకు నువ్వు అలాగ అడగకూడదు కదా మీ ఆవిడ్ని అది ఇదని మాట్లాడదు. అలా చూసాను ఇలా చేసాము అవన్నీ చెప్పలేదు. అడగకూడదు అంటే ఆవిడ 2 ఎగ్జామ్స్లు చెప్పారు బ్రదర్. తుల్లిపోయి ఆ పేర్లు చెప్పచ్చో లేదో నాకు తెలియదు, సమ్ సెలబ్రిటీస్ పేర్లు. కోపంలో అన్నీ చెప్పేస్తున్నాను కానీ ఒక సెలబ్రిటీ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. అది ఎవరెవరితో లింకులు ఉన్నాయని అది వైజాగ్ 2 రాష్ట్రాలకి అందరికి తెలుసు. మరి వాళ్ళ మొగుడు ఎలాగున్నాడు, గొద్దనూరు మూసుకుని ఉండలేదా? రాముడు సీతాదేవిని అనుమానించాడు. అంతే కదా సీతాదేవి భూలోకం ఆడికి గతి ఏటైంది, బొమ్మను పెట్టుకుని పెళ్లి అదే సంథింగ్ ఏదో హోమం ఏదో చేసుకున్నాడు. దీపికా పడుకొని ఒక మూవీ ఒక సంథింగ్ ఏదో బ్రదర్ ఏదో మూవీ చెప్పింది, 22 లిప్ కిస్సులు పెట్టింది. మరి బాయ్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు కదా హిందీ యాక్టర్, ఆడొచ్చి మరి ఎలాగ ఉంటాడు, నీట్గా వస్తాడు, ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతారు కదా, అలాగ ఉండాలి, అలా అందరూ ఎరపప్పులు పెట్టి నువ్వెందుకు అలాగరిచావు అనేసి అన్నది. నేను అన్నాను బ్రదర్, ఏమో మేడం వాళ్ళందరూ ఏమో తెలియదు కానీ నేను మరీ అంత చేతకున్నానైతే కాదు, అది మేము చేయాల్సి మేము చేస్తాం. నాకేంటి మేడం నేను దేనికి బెండ్ అయిపోవాలి, నేను కష్టపడకపోయినా నా కాలేజ్ వంకర ఉన్నా నేను హ్యాండిక్యాప్ అనుకో బ్రదర్, నా వల్ల ఏది కాదు నేను ఒక మూలన ఉంటానంటే అప్పుడు ఈవిడ ఏ రకం కష్టపడినా పర్లేదు. నాది నేను చేసుకోవాలని నాది నేను ఉందో లేదా నా దమ్ము ఉందో లేదో నాకు తెలుసు నేనేంది నా పిల్లలకి ఎలాంటివి చేయమని చెప్తానా. అప్పుడు ఒక లెటర్ వచ్చింది, ఇవన్నీ కాదు మ్యూచువల్ డైవర్స్ సంతకాలు పెట్టే అన్నారు. మేము అడిగాం మ్యూచువల్ డైవర్స్ సంతకాలు పెట్టేస్తామండి, దేనికంటే పెళ్లి చేసుకుంది అసలు. మొగుడు అన్నాడు పిల్లని తిట్టకూడదని చెప్పండి ఎవడన్నా అంట. సరే అంటే తిట్టకూడదా అనేసి అన్నది బ్రదర్. ఒకటే అడిగాను ఎగ్జాంపుల్, మేడం మీకు పెళ్ళి అవ్వలేదు, ఆవిడకి 50 years ఉంటుంది, పెళ్ళి అవ్వలేదు కదా మేడం, మొగుడు పిల్లలు అన్నాక ఏదో అవుతే ఏదైనా తప్పు జరిగితే వాళ్ళ పేరుని వీళ్ళ పేరెంట్స్ మాట్లాడాలి,
ఏమో కానీ బయటోడు ఫోన్ చేసి సొంత మొగుడు ఫోన్ చేసి అమ్మని అప్పని తిడతానంటే మొగుడు అన్నాడు ఎవడో పడ్డు, అది వేరే నెక్స్ట్ లెవెల్లో చెప్తారు సమాధానం. నేను జస్ట్ నోటితోటే చెప్పాను, నాకున్న ఆపర్చునిటీ అలాంటిది అనేసి అంటే అలా గొడవ అయింది బ్రదర్. గొడవలో చిన్నది తగిలింది, దానివల్ల స్టిచెస్ తగిలాయి మనకి. అది అప్పుడుదేనా? అప్పుడుదే బ్రదర్. బా స్టిచెస్ తగిలినప్పుడు చెప్పాను అవన్నీ కాదు, నీ యాక్టింగ్ స్కిల్కి నిజం జోహారు అంటే ఈవిడ ఇంకానా ఇలాగ అంటది బ్రదర్. జస్ట్ మరి అదేంటో నాకు తెలియట్లేదు, అది నాకు ఇప్పటికే చాలాసార్లు ట్రై చేస్తాను, ఇప్పటికొచ్చి మీడియా ముందుని కూడా తీద్దాం అనుకుంటున్నాను కానీ రావట్లేదు. ఇలాగ అంటది ఇది విభూతి లింగాల్లాగా దడ 2 వచ్చేస్తాయి వాటర్. ఆహా సర్లే ఇలాగొస్తుందా నీకు అని ఊరుకున్నా. నెక్స్ట్ మేము వెళ్ళలేదు, మా ఇంట్లో తెలిసింది ఏంటో ఇలాగ అయిందంటే ఇలా చిన్న గొడవ అయింది, చిన్న గీసుకుంది, అవి వినొద్దు అని. వీళ్ళు ఏజ్ పర్సన్స్ బ్రదర్, ఏదైనా జరగరా ఇప్పుడు నాకు పొరపాటున తగిలినా వాళ్ళు గుండెలు ఆగిపోతాయి. ఒక్కగానో ఒక అబ్బాయి కదా, ఏం చంపినా ఏదైనా ఆ భయంతో. ఇప్పుడు ఇంత అవుతుంది కదా, ఇంత రచ్చ చేస్తున్నారు, ఇంత అవుతుంది, మీడియా ముందుకు వచ్చారు, జనాలందరి ముందు బ్యాడ్ అయిపోతున్నారు, నీ పరుగు పోతుంది, ఒకవేళ విడిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యేంత. బ్రదర్ పెళ్ళా దయచేసి ఆ పెళ్ళి అంటేనే ఫస్ట్ వాళ్ళు ఈ ఆడియోలో ఒక్కటి వింటే సిగ్గులాజు ఉన్నాడు ఎవడు పెళ్ళే చేసుకోడు బ్రదర్. నిజంగా భయం వేసేస్తుంది పెళ్ళి అంటేనే. ఐశ్వర్య అనే పేరంటే అంత భయం వేసేస్తుంది. ఇంత నటజీవి నిజంగా బ్రదర్. సత్యానంద్ గారు స్టూడెంట్ అంటే ఏదో అనుకున్నాం కానీ తొక్క తీసేస్తుంది యాక్టింగ్లో. సీరియల్ అదే గుద్దేస్తుంది, ఇంట్లో అదే గుద్దేస్తుంది, పర్సన్ అందరి దగ్గర గుద్దేస్తుంది. మరి ఈవిడ రియల్ లైఫ్ ఎలాగ ఉంటుంది అనేసి నేను ఇప్పుడు కూడా చూడలేకపోతున్నాను అంతే. అయితే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీ పేరెంట్స్ మళ్ళీ ఇవి చూస్తే తట్టుకోగలరా? బేసిక్గా ఆవిడ 90% తీసుకుని వచ్చింది బ్రదర్. జస్ట్ రోడ్డుకి ఎడ్జ్లో ఉన్నా, ఇంకెందుకు అనేసి మేమే కొంచెం సెంటర్కి వచ్చాం. ఓకే, అంతకు మించి ఇంకేం లేదు బ్రదర్. రిచ్ కంఫర్ట్లో రూమ్ బుక్ చేశారు బ్రదర్. మా ఫాదర్ రాను అనేసారు. ఇది గొడవ, లాయర్లు వాళ్ళు వచ్చి మాట్లాడదు, చిన్న గొడవ. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియట్లేదు, అక్కడ ఏం చూసాడు ఈడు చెప్పట్లేదు. మీరు రండి మన ఇంట్లో కూర్చుందాం, లేదా మీ ఇంటికి వస్తాం కూర్చొని మాట్లాడదాం అనేసి అంటున్నారు బ్రదర్. ఎవరు రాకపోతే రిచ్ కంఫర్ట్లో పెట్టింది బ్రదర్. మా వైఫ్ మా ఫాదర్కి కాల్ చేసి నాకు షూట్ ఇచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. నేను అన్న షూటీలు గట్ట ఏం అవ్వద్దు, ఎక్స్పీరియన్స్ చేసి నేను కదా బ్రదర్, నేను అవ్వద్దనే చెప్తాను కానీ వాళ్ళకి అందరు చెప్పలేను కదా. సరే ఉండండి మీరు షూటీలు గట్ట ఏమొద్దని రిచ్ కంఫర్ట్లోకి వెళ్ళాను. నేను, మా మదర్, మా ఫాదర్, మా అక్కయ్య అవుతారు ఆవిడ, మా సొంత బావ రామకృష్ణ గారు అని టీడీపీలో తిరుగుతారు. అతను కొంచెం పెద్ద మనిషిలా, అతను తీసుకుని వెళ్ళాం. సరేలే అనేసి. ఎప్పుడు ఇదే సిచ్యువేషన్? December 5th బ్రదర్. దేనికి వచ్చింది ఇది ఈ సిచ్యువేషన్? అఫీషియల్గా వార్నింగ్ బ్రదర్. మీకు మనం చూసింది అది అక్కడతోట మర్చిపోవాలి, నీకు మాకు సంబంధం లేదు, అది అక్కడతో తెగిపోవాలి, ఇది డీల్. వాళ్ళు మీకు ఈ డిస్కషన్ అయినప్పుడు నేను తిట్టిన ఉన్నాయి కదా బ్రదర్, వాయిస్ రికార్డింగ్. ఇప్పుడు ఈ అమ్మాయి మీడియా దగ్గర ప్లే చేసింది, ఆల్రెడీ అక్కడ ప్లే చేసింది. ప్లే చేస్తే తిట్టింది ఉంటే ఇలా తిట్టాను ఓకే ఒప్పుకున్నాను. అండ్ వాళ్ళ తమ్ముడు కూడా ఆడ ఒక చిన్న బిట్టు తీసుకున్నాడు, ఆడి చిన్న పులి కదా అది పెద్ద పులే, తీసుకుని తిట్టాడు. తిట్టిన తర్వాత నేను సేమ్ బ్రదర్ ఇప్పుడు లైవ్లో అలాగ నేను అలాగే నవ్వుతున్నాను. ఎందుకు నవ్వుతున్నావు అనేసి అంటుండ్రు. ఏం అడగలేదు బ్రదర్, ఒకటే అడిగాను, ఒకసారి టైం తీయండి దాన్ని, టైం ఏ టైం అనేసి అంటే 2:30కి ఎప్పుడో తీశారు బ్రదర్. సార్ 2:30కి తీశారు బాగానే ఉంది, మరి ఇది 11:55కి వాళ్ళ నాన్నకెట్టాను, వీడు నన్ను తిట్టడం వల్లే కదా నేను రేజ్ అయ్యాను, అక్క దగ్గరకు ఉన్నప్పుడు వీడు ఏడ్ చెప్పాడు, మరి మా దగ్గర ఇన్ని ఉన్నాయి ఎవిడెన్స్, మరి నేను లేవే నీ పక్కన పెట్టాను కానీ నాకు బీపీ వచ్చింది బ్రదర్. ఎవరన్నాడు? లాయర్. ఎలా నీ పక్కన పెట్టాను గసిరాతుంది, అది బీపీ వచ్చేస్తుంది ఇంకా ఆ టైంకి. ఇదేంటి ఇద్దరు పక్కన మాట్లాడుతున్నాను, వారం 1 సైడ్ అయిపోతుంది అంటే నేను చెప్పాను మేడం గారు ఇలాంటి అంటే నా ఊతపదం స్కూల్, ఇలాంటి స్కూల్ నేను చాలా చూసాను, నువ్వు నాకే స్కూల్ చేసేస్తున్నావు అంటే కరెక్ట్ కాదు. సరే మేడం దానికే ఉంది ఇస్తాను, ఒక 2 నిమిషాలు మాట్లాడి ఆ పిల్లాన్ని ఇలాగంటావా అలాగంటావా దాని గొద్ద అది బూదులు తేడా అలా అవుతుంటది. కాదు ఇంకోటి బ్రదర్, నాకు ఇంకోటి మళ్ళీ మధ్యలో వస్తుంది మొత్తం మీది, నా ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాను. అక్టోబర్ మొత్తం ఈ పెళ్లి ట్రాన్స్, దీంట్లో ఈ ఇంటర్వ్యూలు ఆపేయమని కానీ క్లోజ్ చేయమని లెటర్లు పంపిస్తుంది నువ్వేనని ఉంది, అది ఏంటది? నువ్వే ఇంటర్వ్యూ ఇచ్చి నువ్వే ఎందుకు పంపిస్తున్నావు లెటర్? బ్రదర్ నిజంగా నాకు అంత తెలివి ఉన్నోడిని అయితే
అక్టోబర్లోనే మీడియా మీదకి ఎక్కుతున్నా, మీడియా ముందుకు వస్తున్నా. అది చేతకాక కదా ఇప్పుడు లాస్ట్కి అన్ని చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నాను. నేనెందుకు బ్రదర్ ఇప్పుడు ఎన్ని చేస్తాను? నేను ఇప్పుడు చేసిందంతా మా పేరెంట్స్ గురించి రావడం వస్తుంది బ్రదర్. అంతకు మించి ఇంకేం లేదు. ఓకే. ఇందులో అమ్మాయికి ఏదో తొక్క తీసేద్దాం కాదు, తోలు తీసేద్దాం కాదు. ఈ అమ్మాయి ఆడిన యాక్టింగ్ స్కిల్కి ఒక ఫ్యామిలీ అనేది రోడ్డు మీద ఎలా పడిందని చెప్పడానికే నేను మీడియా ముందుకు వచ్చాను తప్పించి వాళ్ళు మాకు కొన్ని కోట్లు ఇచ్చారు ఆస్తి మేము అదే ఎగడదొబ్బడానికి అలాగైతే కాదు బ్రదర్. ఇప్పుడు ఒకవేళ నీకు థ్రెట్ కాల్స్ కానీ లేకపోతే నేను ఇప్పుడు ఇంత అవుతుంది తనకి బ్యాక్గ్రౌండ్లో చాలామంది ఉన్నారు అంటున్నావు కదా, ఒకవేళ నీకు థ్రెట్ కాల్స్ కానీ లేకపోతే నేను ఎవరైనా ఏమైనా చేస్తారని భయం లేదా మరి నీకు? మొత్తం అన్ని లాస్ అయిపోయాం బ్రదర్. మా అయితే ప్రాణం ఒకటే ఉంది కానీ దాన్ని ఏం చేస్తారా? అంతే కదా, లాస్ ఆల్మోస్ట్ అంతా వచ్చాం. ఫుట్పాత్ కూడా లేదు, అది కూడా లేదు, మొత్తం మీద లాగేశారు. పాప అన్ని రకాలుగా లాగేసింది. ఇంక మా అయితే ఏముంది, ఇవి అన్ని జడిచిపోయి కూర్చోవడం అంటే నా వల్ల కాదు బ్రదర్. అది నేను పడిన బాధ. థ్రెటింగ్ కాల్స్ రాలే కానీ అఫీషియల్ అయితే వార్నింగ్లు వచ్చాయి బ్రదర్. ఇలాంటి అంటే మర్చిపోయాను బ్రదర్, ఒక ఇంటర్వ్యూలో మీరు చూడండి, చట్టం ఎవరికి చుట్టం కాదు అంటుండు ఎవరు? అడ్డాల జగదీష్ గారు, మా మామయ్య గారు. చట్టం ఎవరికి చుట్టం కాదు, వీడి చుట్టం కాబట్టి వెంటనే ఎఫ్ఐఆర్ వేయించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్ కేసుల్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ పిలుస్తారు. నాది లొకాలిటీ కాదు కదా బ్రదర్, పిల్లగాని వచ్చేయడానికి నీకు పెళ్లి ఎక్కడ అయిందమ్మా ఎక్కడ, సరే కేసు పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు, నీ మొగుడు రావాలి, నీ మొగుడు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేయాలి కదా బ్రదర్. నేను కలవలేదు, మాట్లాడలేదు, నేను తిట్టలేదు, కొట్టలేదు, ఏది లేకుండా. మీరు ఇప్పుడు మీ ఇద్దరు ఎక్కడికి చెందినవారు? మేము వైజాగ్ బ్రదర్. ఇద్దరు వైజాగ్. మరి హైదరాబాద్ లో కేసు ఎందుకు నడుస్తుంది? ఈ లాయర్ చెప్పింది కదా బ్రదర్, హైదరాబాద్లో మీకు తొక్క తీస్తాం, మీ అందరికి డైవర్స్ మీద సంతకాలు పెట్టకపోతే నిన్ను, మీ అమ్మని, మీ నాన్న అందరినీ కేసు పెట్టి. హైదరాబాద్ లో కేసు నువ్వెందుకు వచ్చావు? పోలీసులు ప్రెజర్ బ్రదర్. పోలీసులు ఎందుకు పిలుస్తారు? తెలంగాణ పోలీసులు ఆంధ్ర పర్సన్ ఎందుకు పిలుస్తారు? మరి నువ్వు అడగాలి, నువ్వు ఎందుకు అడగలేదు? మరి నువ్వెందుకు డైరెక్ట్ వస్తావు? బ్రదర్ ఆల్రెడీ నేను మాకున్న డిపార్ట్మెంట్ మా ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో ఫోన్ చేయించాం. ఇక్కడ కేసు పెట్టించారా? ఇక్కడ పెట్టించారు బ్రదర్. ఈ అమ్మాయి ఎంత తెలివిందంటే బ్రదర్, ఈ అమ్మాయి ఇప్పటి వరకు మీరు ట్రాన్స్లో ఉన్నారు కదా, మన ఇంక 10 minutes 32 seconds పవిత్ర బంధం సినిమాలో సౌందర్య అనుకుని నేను ఉండిపోయాం. లాయర్ వార్నింగ్ ఇచ్చారు, మన ఈ అమ్మాయి ప్లే చేసిన ఆడియో ప్లే చేసాం, పడగానే ఇంకా అయిపోయింది. అమ్మాయి ఏంటంటే అక్కడ 2 జల్లలు కొట్టేశారు వాళ్ళ పేరెంట్స్. ఎందుకంటే మన చేతున్న వాయిస్ రికార్డింగ్ చేస్తున్నా వాళ్ళకి తెలియదు. పాపం గొర్రెలు ఏంటంటే స్క్రిప్ట్ అనుకున్నాగా మనం ప్రూఫ్ క్యాచ్ చేసాం కదా, దొంగ ఏడ్చాం అనుకుని 2 వేసారు. స్టేషన్కి వెళ్ళాం ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే ఇలాగే వచ్చి మీ దగ్గరికి వచ్చాను. ఇంకా అవునా? ఏమన్నారు స్టేషన్లో? బేసిక్గా దేవుడి వల్ల మీడియా వల్ల చాలా పెద్ద చేద్దాం అనుకున్నారు, ఒంటి మీద ఒక ఈగ కూడా పడకుండా మళ్ళీ అలా సేఫ్గా వచ్చాం బ్రదర్. అదంతా మీ మీడియా వల్లే వచ్చాను నేను నిజంగా. హ్యూమన్ రైట్స్ నుంచి కాల్స్ వచ్చాయి మేడం నాకు, చాలా మేడమ్స్ కాల్ చేశారు. ఎవరి తప్పు ఏటో వీడియో అన్నీ చూస్తున్నాం, జెన్యున్గా ఉంది, నీకే సపోర్ట్ అని దగ్గర ఎక్కడెక్కడి నుంచో చాలామంది. నేను ఒక లైవ్ వీడియోలోని నేను ఒక టికెట్ పెట్టాను, నా బస్ టికెట్, దాని కింద నా నెంబర్ ఉంది. అది చూసి ప్రతి ఒక్కరు కాల్ చేస్తూనే ఉన్నారు, మీరు గట్టిగా బూస్ట్ ఇస్తున్నాం, మీరు కంగారు పడద్దు, ఫేక్ ఎవరో జెన్యున్ ఎవరో తెలుస్తుందని చెప్పారు. ఈ లోపు హ్యూమన్ రైట్స్ నుంచి కాల్ చేశారు. ఇప్పుడు మీ మీడియా అలాగే కొంతమంది ఫోన్ చేసి అసలు నాకు ఇలాగ ప్రాబ్లం ఉందని కూడా చెప్పకుండా మార్నింగ్ నుంచి ప్రతి మీడియా, ప్రతి హ్యూమన్ రైట్స్ పెద్ద ఆఫీస్ నుంచి అన్నిటికీ స్టేషన్ కాల్స్ వెళ్తూనే ఉన్నాయి. ఆ అబ్బాయి కానీ పొరపాటున ఒక చిన్నది కానీ ఏం జరిగింది కరెక్ట్ కాదు అని చెప్తే సింగిల్గా నేను ఒక్కనే వెళ్ళాను బ్రదర్. సింగిల్గా వెళ్ళి ఒక మా ఫ్రెండ్ అడ్వకేట్ అబ్బాయి వచ్చాడు. ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, నీకు ఏం కావాలి బేసిక్గా? రిజల్ట్ అంటే బేసిక్ అంతా ఏం లేదు బ్రదర్, ఇలాంటి ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు, మా జీవితాలతో ఆడుకోవాల్సిన పని లేదు. పోనీ ఒకవేళ ఆడుకున్న తర్వాత నిజం తెలిసిన రోజు మమ్మల్ని ఎందుకు బ్రదర్ రోడ్డు మీద లాగడం? రోడ్డు మీద లాక్కూడదు. పోనీ నీకు ఎలాంటి చేసింది వాళ్ళు తప్పు అయితే మిమ్మల్ని ప్రాబ్లంలో పెట్టి మిమ్మల్ని రోడ్డు మీద లాగుతున్నందుకు అసలు నిజం ఏంటని చెప్పడానికి బయటకు వచ్చి నిజమే కదా బ్రదర్. అందుకే కదా నేను ప్రతిదీ పెడుతున్నాను. అమ్మాయి ఒక ఆడియో పెట్టింది కదా బ్రదర్, నన్ను ఇలా తిట్టాడు, నన్ను స్పాకి వెళ్ళమన్నాడు, అది అంత కొద్దిగా ఉన్నైతే కాదు బ్రదర్ స్పాకి వాటికి రూములకి రమ్మని అనడానికి. ఈ అమ్మాయి నాది ఏటి ఉందని చెప్పండి. వేరే వాడితో కాల్ చేయించారంటే అమ్మాయికి 2:30కి. ఏంటి బ్రదర్ 2:30కి వేరే వాడితో అమ్మాయితో వీడియో కాల్ ఏదో మీరు చేయించారని చెప్పి అందులో చెప్తుంది ఆమె.
ఈ స్వామి మాట్లాడారు కదా బ్రదర్, ఆ, స్వామి మాట్లాడిన టైంలో ఈ అమ్మాయి ఏంటంటే అవతల దగ్గర ఉన్నప్పుడు నేనంటే అచీవ్ అన్నట్లు పర్ఫార్మెన్స్ చేసేస్తుంది, ఆ. అవతల వాళ్ళు ఫేవర్కి వెళ్ళిపోతుంది. ఈ గేమ్ అర్థం కావట్లేదు నాకు. ఏంటి ఈ గేమ్ ఏంటి? నిన్న నైట్ ఏమంచి నేను ఫేవర్ అంట, మార్నింగ్ చూస్తే ఆడికేం ఫేవర్ వెళ్ళిపోతాను. అసలు ఈ పెట్ట అసలు ఏ గూటిదని తెలియక పిచ్చెక్కిపోతున్న టైంలో మీకు ఇలాంటి పర్సన్ ఒకళ్ళు మాట్లాడి, ఎందుకమ్మా గొడవలు మనం కూర్చొని మనం మాట్లాడదాం, ఏం మీ ఇద్దరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ లేవా అది ఇది అనేసి అతను చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ అని అన్నారు. డిపార్ట్మెంట్ ఆయన డిపార్ట్మెంట్ గా గోవింద్ అనేసి ఉన్నారు, కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్ పెద్ద అతను. అతను అలా మాట్లాడాడు, సరే ఏదో రిటైర్మెంట్ అయిన అతను మాట్లాడాడు, అమ్మ ఎందుకమ్మా జీవితాలు అది అంటే మీ క్యాడర్ అయితే చెప్పండి అండి. క్యాడర్తో పని ఏంటి బ్రదర్? మంచి చెప్పినోడికి నీకు ఎవరైతే ఏంటి, నీ క్యాడర్ తోటే వింటావు ఏంటి? Feb 5th ఆ రకంగా వార్నింగ్ ఇస్తే మేము ఎవరో కేసులు పెడతానని మాకు ముందే అఫీషియల్ వార్నింగ్ ఇచ్చారు. మీరు కానీ డైవర్స్ మీద సంతకాలు పెట్టకపోతే, ఈ అమ్మాయి ఏం జరిగిందో మాట్లాడకపోతే, నేను అన్ని పర్సన్ ఉంటాను కదా బ్రదర్, ఈ అమ్మాయి చేసిన పనులన్నీ బయటకు వస్తాయి. అలాంటి పర్సన్ నేనే కట్ చేసేస్తే ఇంకా అమ్మాయికి టాపిక్ అనేవి రావు కదా. అసలు నేను ఎవడు నేను ఇప్పుడు ఒకసారి మీ ఇద్దరం విడిపోయాం కదా బ్రదర్, నేనేం చెప్పినా ఆడేదో అమ్మాయి వదిలేసింది కదా కోపం మీద ఏదో చెప్తుండని ఆ రకంగా పుట్టించుకుంటారు కదా వీళ్ళు. ఆ రంగం ప్లాన్ వేసారు బ్రదర్. మేము ఒకట నా పెళ్లి దేనికి చేసుకున్నా మాట్లాడితే సుభాష్ నిన్న ఆవిడ ఒక టైప్ ఆఫ్ వార్నింగ్లు ఇచ్చారు. ఆ ఆడియోస్ అనేవి మీకు పర్సనల్గా పెడతాను, మీకు వాట్సాప్ మీరు పెట్టండి. ఏమని ఇచ్చారు? అదే దేనికి నీకు పెళ్ళం కావాలంటున్నావు కదా అనేసి అంటే మా అడ్వకేట్ అన్న అతను ఫోన్ చేస్తాను, నేను అది సూర్యప్రకాష్ మాట్లాడుతున్నాను, మీరు దేనికి క్లయింట్ని ఎందుకు ఫోన్ చేసి భయపేస్తున్నా, ఏదంటే కోర్టులో చూసుకోవాలి కదా అని చెప్తారు. దానికి ఏమించి ఈవిడేమంచి మీ ఓడు ఏం మా ఓడు ఏం చేస్తాను నీకు ఎందుకు కోర్టులో చూసుకుంటే ఇంకోసారి కానీ మీకు ఏం చేయాలి నేను చేస్తాను అది ఆవిడ అక్కడే వార్నింగ్ ఇస్తుంది. ఉంది బ్రదర్. అన్నిటికి మించి ప్రతి ఒక్క ఆడియోలోని మీరు అమ్మాయిని అనుమానిస్తున్నారు, అమ్మాయిని మీరు అది అంటున్నారు, కరివేపాకు కొత్తిమీర అంటున్నారు కదా బ్రదర్. నేనే ఓకే అన్న ఓకే. నువ్వేం చేసావు తెలుసా? హైదరాబాద్ వచ్చా ఉంటా నేను హాస్టల్లో ఉన్నాను. ఎవరైనా ఫోటోలు చూసి కర్ణాటక లేని టైంలో తన బీరో ఓపెన్ చేసి తన ఇల్లు తిరగబెట్టేసి నువ్వు చేసావు లేదా? తన ఇల్లు తన బెడ్లు తన బీరో అన్ని తిరగబెట్టేసావు లేదా? కాదన్న ఓన్లీ బీరో ఒకటే తీసాను చూసాను. బ్రో నీవు నేను ఒకటే బ్రో, మనకి అవసరమా? దీన్ని హస్బెండ్ అన్నాడు ఏ రకంగా తీసుకుంటాడు చెప్పు బ్రదర్. మీ ఇంట్లో బీరువాలు మీ ఇష్టం. ఓకే, ఆయన మీకు ఫోన్ చేసి అడగకూడదు. సరే అడిగారు బ్రదర్, నువ్వు నేను ఇద్దరం ఒకటే అంటే ఏడు బ్రదర్ అదే. ఓకే ఓకే ఓకే, నువ్వు నేను ఇద్దరం ఒకటే ఏడు బ్రో ఇవి అన్నీ అంటే అది అంత కామెడీగా ఉంది బ్రదర్. ఫోన్ చేస్తారంట సెటిల్మెంట్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. సెటిల్మెంట్ ఏముంది, మీ ఊరు మాట్లాడితే పెళ్ళం కావాలి అంటున్నాడు. మా క్లయింట్ వచ్చి వద్దంటుంది అమ్మాయి డైవర్స్ కావాలంటున్నాడు. అవును ఇప్పుడు అలా కాదండి. ఏంటి మీ ఊరు చేసిన పనులు తెలుసా చెప్పాడు మనోడు మీకు? ఏం చేశారు అతను? మేము అడగండి, మీ క్లయింటే కదా మరి. ఓ పని చేయండి మేడం, డైరెక్ట్ కోర్టులో వేసుకోండి ఓకేనా? సరేనమ్మా శ్యాము, నువ్వు ఇంత నాటకాలు ఆడావనుకో నేను చేయవలసిన పని చేసుకుంటాను ఓకేనా? ఈ రమ్మంటే నేను 10 నిమిషాలు మాట్లాడి చెప్తాను, అలా చెప్తాను, ఇవన్నీ ఎందుకు నీకు? మేడం టైం వేస్ట్ చేసి కూర్చోబెట్టి మాకు చేసుకోలేక పనులు మేము. మేడం మా ఇంట్లో వాళ్ళు అయితే వాళ్ళు మన ఇంటికి వచ్చి మాట్లాడడం, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం, లేదా బయటకు అయితే మేము కళ్ళం అనేసి అంటున్నాను మేడం. నా వరకు అయితే నేను వచ్చి మాట్లాడాలి. నీ ఇష్టం అయితే నీ ఇష్టం, నీకు ఛాన్స్ ఇచ్చాను, యూటిలైజ్ చేసుకుంటావు మానేస్తావు నీ ఇష్టం. కయ్యాన్ని కాలు దిగుతావు అంటే తూకున్నావు, నాకేంటి? ఎవడు జరిసిపోతాడు, ఏం జరిసిపోతారు? నీకు ఓకేనా కయ్యాన్ని కాలు దిగడానికి? నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను, పిల్లం కావాలంటున్నామని ఛాన్స్ ఇస్తున్నాను నీకు ఓకేనా? నువ్వు మరి మీ పక్కన పెట్టుకుని సూర్యప్రకాష్ ని ఓకే వేసుకోండి చేసుకోండి అంటే మాకేమో దోదా ఏమన్నా మాకు చేయలేక లేదు మేడం. నా వరకు అయితే నాకు ఓకే మేడం, కానీ మా ఇంట్లో వాళ్ళు అయితే మటుకు నీ వరకు నాకు ఎందుకమ్మా? నీ వరకు నీ కౌన్సిలింగ్ చేశానా లేదా? అవును మేడం. ఎవరు మాట్లాడతాడు 10 నిమిషాల నుంచి? 4 గంటలు కూర్చున్నావు కదా, నువ్వు చెప్పిన స్టోరీ ఎంత విన్నాం కదా. అవును మేడం, మా ఇంట్లో అయితే మటుకు మేడం. అది మాని అమ్మా, మీ ఇంట్లో రాకపోతే ఇవాళ క్యాన్సిల్ చేసేయి. కానీ ఇంకొకసారి నువ్వు మళ్ళీ ఫోన్ చేసి పెళ్ళం కావాలి గిల్లం కావాలి మా పని మేము చేసుకుంటాం, నీ పని నువ్వు చేసుకో ఓకే?
ఓకే మేడం. సరే అయితే మరి క్యాన్సిల్ కదా మీ తరపు నుంచి. అవును మేడం, క్యాన్సిల్. వెరీ గుడ్ అమ్మా, పెట్టి అమ్మా. ఇంకొకసారి మా క్లయింట్ జోలికి కూడా పని చెప్తాను అప్పుడు. ఏంటి బ్రదర్ నాకు అర్థం కావట్లేదు. ప్రతి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు మూది మీద మేసం ఇలా తిప్పి దమ్ముంటే హైదరాబాద్ వెళ్ళి తేల్చుకోమను, అక్కడ ఆడు మగోడా కాదా తేల్చుకోమని అన్నాడు కదా బ్రదర్. ఉమ్, నేను మగోన్నా కాదా అని తేల్చుకోవడానికి హైదరాబాద్ రావక్కర్లేదు కానీ అది నాకు తెలుసు. కానీ ఉమ్, రెండు ఇలా అంటున్నారు కదా, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ఎవరికి చుట్టం కదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్, ఈ లీగల్ అడ్వైజర్ని పెట్టారు కదా బ్రదర్. ఉమ్. ఈవిడ మాకేం కోర్టు నుంచి పెట్టిన కౌన్సిలరా ఏంటి భయ్యా మాకు? లేదు మేమన్నా అడిగామా మా ఇద్దరిని మా కౌన్సిలింగ్ చేయమని? లేదు. వాళ్ళే తీసుకుని వచ్చి వాళ్ళే ఇల్లీగల్గా పనులన్నీ చేసుకొని తప్పంతా మా మీద పుట్టించుకొని ఇవన్నీ చేసుకొని ఇటు మా అమ్మ నాన్న ముసలోళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు అనేసి ఇంత గేమ్ ఆడేస్తున్నారు. ఉమ్, ఉమ్, ఇంత గేమ్ ఆడేసి ఇంతలా చేసుకుని ఇలాంటి వార్నింగ్లు అవి ఇచ్చి హైదరాబాద్ వరకు కోర్టు కేసులు అవుతాను అన్నది చేసింది బ్రదర్. Feb 14th ఉమ్, మా ఆవిడకి నేనే పెద్ద పెద్ద కొనిలేదు. ఆ యాలన్ సోల్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి, సారీ ఒకటి, డ్రెస్ ఒకటి, ఫోటో ఫ్రేమ్ ఒకటి, తనకి కాలు మట్లు గుచ్చుకుంటున్నాను ఒక టైప్ ఆఫ్ డిజైన్ కొన్నాను. ఆ వీడియో కూడా ఉంది. ఉమ్, నేను జస్ట్ వెళ్ళి ర్యాపిడో అబ్బాయి ద్వారా పంపించాను. ఆ ఫ్లాట్ ఖాళీ చేస్తారు అన్నారు. సరే అనేసి నేను వెళ్ళి కిషోర్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి తను వస్తే ఇచ్చేయండి అనేసి నేను అలాగ వచ్చాను. ఉమ్, ఒక్కరితో ఒక మాట కాదు, ఒక గొడవ కూడా పడలేదు. ఉమ్, నాకు అనవసరం కూడా. నేను ఒకటే అడిగాను, ఉమ్. తన రూమ్ ఖాళీ చేసింది ఇదేంటి మొగునే కదా, ఎందుకు ఇలా చేస్తుంది అంతా ఈ మధ్య ఖాళీ చేసింది. ఆ, ఆ, ఉమ్, ఖాళీ చేసి డిసెంబర్లో ఎప్పుడు ఖాళీ చేశారు బ్రదర్. ఉమ్, 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 అయితే తను ఇలా చెప్పింది. చెప్తే సరేలే కదని నేను వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఆ రోజు ఆఫ్టర్నూన్ నాకెందుకు ఉండబుద్ధి కాక మా ఫాదర్ కొంచెం అప్పుడే డిశ్చార్జ్ అయ్యారు. నాకు ఉండడానికి అవదని వెంటనే ఎస్ఆర్ నగర్ ర్యాపిడో బుక్ చేసుకొని ఉమ్, నేను అక్కడికి వెళ్ళి వాల్వో టికెట్ బుక్ చేసుకున్నాను. బస్సు స్లీపర్ బుక్ చేసుకున్నాను. నేను బస్సు ఎక్కిసాను. అంతా బాగానే అయిపోయింది. ఉమ్, ఏటుంది అనేసి మనమే భయపడాలని పనిలే, మనం ఏడ్ చేసాను. నెక్స్ట్ నేను ఆఫ్టర్నూన్ టైంలో అనుకుంటాను మొబైల్ ఇంట్లో పెట్టేసి బయటికి వెళ్ళిపోయాను. కాల్స్ ఉండే రిటర్న్ కాల్ చేస్తాను. కాల్ చేస్తుంటే బాబు ఇలాగా శ్యామ్ కుమార్ అన్న నువ్వు అనేసాను. అవునండి ఎవరండి, గజ్బల్ ఉమెన్స్ పిఎస్ నుంచి మాట్లాడుతున్నాం అన్నారు. ఉమ్, దేనికి సార్ అంటే ఇలా మీ ఆవిడ నీ మీద కంప్లైంట్ పెట్టింది 490A అనేసి అన్నారు. నేనేట్ చేసిన అసలు 490A పెట్టడానికి అనేసి అడిగాను. ఉమ్, లేదు కంప్లైంట్ పెట్టారు, నువ్వు వస్తావో రావో, నువ్వు ఎక్కడ ఉన్నానో మాకు తెలుసు అనేసి అన్నారు. ఉమ్, నేను ఎక్కడ ఎందుకు ఉంటాను, నేను ఉండేది వైజాగ్, ఉమ్. నేను అక్కడే ఉన్నాను కానీ ఇక్కడ లేను. మరి నువ్వు ఎందుకు వచ్చినావు? వైజాగ్ కదా. వైజాగ్ అయినప్పుడు వైజాగ్లో ఉండిపోవాల్సింది, అనవసరంగా వచ్చావుగా. వీళ్ళు ఫోన్ చేసి మీ మదర్ని మీ ఫాదర్ని రోడ్డుకి వేసుకొని వస్తాం మిమ్మల్ని. ఎవరు పోలీసులు అన్నారా? పోలీసులు ఆహా. తీసుకుని వెళ్ళిపోతాం, రేపు అన్న రోజు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తాం అనేసి అంటే ఉమ్, మా ఫాదర్ ఎంత బతికి మా ఫాదర్కి ఇలాంటి రోజు రప్పించుకునే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న రోజు నుంచి మాకు ఈ దరిద్రమే బ్రదర్. ఉమ్, ఉమ్, అంతలాగా అవసరం లేదు కదా బ్రదర్. అసలు మొగుడు పిల్లల దగ్గర ఇదే ఎవరు బ్రదర్ ఫోన్ చేసి మా క్లయింట్కి ఫోన్ చేస్తా అని వార్నింగ్ దేనికి ఇచ్చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఉమ్, చట్టం ఎవరు చుట్టం కాదని మరి వీళ్ళు చుట్టాలు ఏంటి, వీళ్ళ దగ్గర వాళ్ళు మరి వీళ్ళు అన్నీ చేసేస్తుంటారు. బాగా ఉంది. వాళ్ళ నాన్నగారు అంటే ఓపెన్ ఛాలెంజ్ బ్రదర్, మా మీసాన్ని తిప్పలేను వాళ్ళ నాన్నగారు లాగా. ఒక ఇంటర్వ్యూలో వాడు దమ్మంటే వెళ్ళమని అన్నాడు. హైదరాబాద్లో వెళ్ళాను, హైదరాబాద్లో కూర్చున్నాను, ఇంటర్వ్యూలో కూడా కూర్చొని అన్నీ చేస్తున్నాను. ఉమ్, నేను చేయొచ్చు పని నేను చేస్తున్నాను బ్రదర్. ఉమ్, అంటే ఇంతలా మాట్లాడి ఇంతలా చేసిన పర్సన్ ఇక బ్రదర్ 15th నైట్ నాకు ఫోన్ కాల్ వచ్చి నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, అమ్మాయిని హరాస్మెంట్ చేసావు అనేసి అన్నారు బ్రదర్. ఉమ్, అమ్మాయి గోల్డ్ అది దాచాం ఏదో అని చెప్పారు. నేను లైవ్ పెట్టాను నా లొకేషన్, నేను ఎక్కడ ఉన్నాను అనేసి నేను పెట్టాను. నువ్వు ఎప్పుడు వస్తారో అన్నారు. 24th వస్తాను అన్నారు. ఉమ్. కానీ ఈ లోపు నాకు తెలిసింది ఏంటంటే బ్రదర్ FIR వేస్తారు. నీ మీద. ఉమ్. ఉమ్, ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఎటువంటి కౌన్సిల్ లేకుండా డైరెక్ట్ ఒక ఇన్ఫ్లుయెన్స్ కాల్ ద్వారా FIR వేయించారు మాకు. ఉమ్, ఉమ్, ఇంతలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఇంతలాగా మమ్మల్ని లాక్ చేద్దాం అనుకున్నప్పుడు బ్రదర్ ఏ పర్సన్ ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు నా మీద లాక్ చేసాం కదా బ్రదర్, ఉమ్, నేను ఏదోలాగా నా ట్రైల్ నేను చేసుకుంటాను. ఉమ్, ఉమ్, కానీ మా అమ్మగారు మా నాన్నగారిని లాక్ చేసిన పని నీకు ఏంటి బ్రదర్, నీకు వాళ్ళు ఏమైనా ఆస్తి అడిగారా పని బ్రదర్? అమ్మాయి దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అంటున్నారు కదా. ఉమ్. ఓపెన్ ఛాలెంజ్ బ్రదర్, ప్రతి మీడియాకి ఒకటే చెప్తున్నాను, ఫోన్ చేసి ఒక 1000 రూపాయలు అడిగినది ఏదైనా సందర్భం ఉందా? నేను తిట్టినప్పుడు ఏమైనా వరకట్నం కానీ వేధింపులు కానీ కట్నాల గురించి కానుకల గురించి ఏ రోజున వచ్చిందా మాకు? ఉమ్, ఉమ్, రాలేదు. మా ఫాదర్ వాళ్ళు కూడా మాట్లాడలేదు.
రెండు అన్నిటికి మించి ఇప్పుడు ఈ కొత్తగా ఒక లేటెస్ట్ న్యూస్ బ్రదర్, అది నాకే షాకింగ్ ఉంది. నాకు అర్థం కానిది ఏంటంటే వాళ్ళ ఫాదర్ నాకు ఏదో బిజినెస్ పెడతాను అన్నారంట. నేను దానికి పెట్టలేదు, నా షేడ్ తెలిసిపోయి వాళ్ళు పెట్టను అన్నారు బ్రదర్. నిజంగా బ్రదర్, నిజంగా ఓపెన్గా మాట అయితే బాగుంది కానీ సొల్లు కానీ అంత నమ్ముద్ది కావట్లేదు. నిజమైతే బాగుంది కానీ పెళ్ళైన 16 రోజులకే 4 రోజులకి బిజినెస్ పెట్టేస్తాను అన్నారు. నేనేమన్నా బ్రదర్, నిన్నకాక మొన్న వచ్చినోడిని. నీకు నిజంగా అంత ప్రేమ ఉంది, అంత అభిమానం ఉందంటే కొడుకు ఖాళీగా ఉన్నాడు కదా, అడిగెట్టుకోవచ్చు కదా బిజినెస్. ఏంటి నేను అంత మంచి ఉన్నా? అంతే కదా బ్రదర్, సింపుల్ లాజిక్ బ్రదర్. ఇంట్లో నీ కొడుకు ఖాళీగా ఉన్నాడు కదా, ఖాళీగా ఉన్నాడు కదా, బిజినెస్ ఏదో అడిగి పెట్టుకుని చూసుకోవచ్చు కదా. నేనేమన్నా పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకున్న అల్లుడికి ఇంకా నమ్మకం రాలేదు కదా, నువ్వు ఎలాగే పెట్టేస్తావు బిజినెస్? ఇదేంటి బ్రదర్ ఎంత సొల్లా చెప్పచ్చు? మరి అంత ఘోరంగా గోవలు అదిరిపోయేలా సొల్లు చెప్తే వినడానికి బ్రదర్. ఇప్పుడు మీరే ఇంటర్వ్యూ చదివి మీరు అంతలా నవ్వుతున్నారు, నేను లైవ్లో నీళ్ళు సొల్లు చెప్తుంటే నేను నవ్వుకుంటున్నాను. నా పొజిషన్ అలాగే ఉంది. ఏంటి తిప్పేస్తుంటే చక్రాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిప్పా. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు? అసలు ఏం కోరుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు? అమ్మాయి చేసింది ఒకటి బ్రదర్, కళ్ళారా భర్త అన్నాడు ఏం చూడకూడదు చూశాడు. ఈ అమ్మాయి ఏ రకంగా డబుల్ గేమ్ ఆడుతుందో విత్ ప్రూఫ్ తోటి మీ ముందు అందరి ముందు పెట్టాను. ఈ అమ్మాయి చేసిన యాక్టింగ్ స్కిల్స్ అంతా మా ఫ్యామిలీ మీద రుద్దేసి మమ్మల్ని రోడ్డు మీద లాగేసి ఈ అమ్మాయి సేఫ్ అనుకున్న గేమ్ ఆడటం కరెక్ట్ కాదు. రెండు, ఏదైనా ఉందంటే నేను తను చూసుకోవాలి, పేరెంట్స్ వరకు లాక్కూడదు. అమ్మాయి మా పేరెంట్స్నే టార్గెట్ చేస్తుంది, ప్రతి విషయంలో మా పేరెంట్స్నే టార్గెట్ చేస్తుంది. అది అంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఈ రోజు మా ఫాదర్ ఏజ్ ఇలా ఉంది, రేపు మీ ఫాదర్తో అదే ఏజ్ రావచ్చు, రేపు దీనికన్నా ఘోరం జల్లలు పడవచ్చు. అది నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుని అనేది ఎవరికి తెలియదు. ఏం బ్రదర్ ఏమో నువ్వు ఎవరి విషయంలో ఏం జరిగిందో నీకు తెలియదు. మరి ఏమో నువ్వు ఈ టైంకి ఎక్కడి వరకు వచ్చావు అంటే నువ్వెవరికి ఎలాంటి అన్యాయం చేసో తెలియదు. నువ్వు ఎక్కడి వరకు వచ్చావు అంటే మరి నాలంటాడు ఒకటి తగిలాడు కదా జీవితంలో, అలాగే ఒకళ్ళు తగ్గట్టు ఒకళ్ళు తగులుతారు బ్రదర్. అలాగే బ్రదర్ మా ఫ్యామిలీని మా ఫాదర్ని అన్ని విషయాల్లో లాక్ చేస్తున్నారని చెప్పేసి నాకు అమ్మాయికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు సంథింగ్ ఉన్నారు, అందులో ఈ పర్సన్ అన్నాడు కొంచెం బాగా సౌండ్ పార్టీ అని తెలిసి ఆడ ఏదైనా చేయగలడు అనేసి ఈ ధైర్యం ఉంది కాబట్టి ఇది ఎలాగే ఎగురుతున్నారు బ్రదర్. నువ్వు భయపడుతున్నావా? ఈయన కష్టం బ్రదర్. మా ఫాదర్కి ఏదైనా అవుతుంది అనేసే భయం బ్రదర్. నేను ఆల్రెడీ హైదరాబాద్ మా మదర్ని మా ఫాదర్ని తీసుకురమ్మని చెప్పడం జరిగింది. మా ఫాదర్కి నేను తీసుకురాను, వాళ్ళని అక్కడే పెట్టుకున్నాను, నేను ఒక్కనే ఇక్కడికి వచ్చి నేను చూసుకున్నాను, మాట్లాడాను. నాకు మీలాంటి వెల్ విషర్ సపోర్ట్ ఉంది. మంచి అర్థం చెడు అర్థం అనేది అది దేవుడికే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కేసు పెట్టేస్తున్నా, 490 కేసు పెట్టేస్తున్నా, డౌరీ హరాస్మెంట్ పెట్టేస్తున్నా అంటే వీళ్ళు చెప్పినట్లు జడ్జిలు ఏం శిక్షలు వేసారు బ్రదర్. ప్రూఫ్ ఉంటుంది, ఎంక్వైరీ జరుగుతుంది, చాలా జరుగుతాయి. అప్పుడు ఒక రోజు బ్రదర్ చెప్పేస్తున్నాను అడ్డాల జగదీష్ గారి ఫ్యామిలీకి, మన సినీ నటి మన మాతృదేవ ఐశ్వర్య గారికి చెప్పేస్తున్నాను, ఎన్ని రోజులు ఇలాగ ఉండదు బ్రదర్, రేపు పని రోజు కోర్టుకి వెళ్ళిన తర్వాత కానీ అటు నుంచి ఇటు కానీ తిరిగిందా చక్రం, దీనికన్నా డబల్ రచ్చ అయితే ఉంటుంది బ్రదర్. అది మనిషి అయితే మటుకు ఎవరు కోరుకోలేరు. అది నువ్వు టార్గెట్ చేస్తుంది నన్ను అయితే పర్లేదు బ్రదర్, నేను పట్టించుకోను. బాగా నాకు 10 నిమిషాలు కోపం ఉంటుంది పోద్ది, కానీ నన్ను కనిపించిన పేరెంట్స్ని టార్గెట్ మీద కొట్టేస్తున్నారు. అది ఎక్కడి వరకు తీసినా నేను తీసుకుని వెళ్తాను బ్రదర్. బేసిక్ అయితే బెండ్ అయితే సమస్య అయితే లేదు బ్రదర్. ఏ కేసులు పెట్టుకున్నా ఎన్ని పెట్టుకున్నా లాస్ట్ ఫైనల్ వరకు అయితే మటుకు అమ్మాయి ఒక ఆడియోలో అంటే ఫరక్ పడదని, హైదరాబాద్లో ఫరక్ పడదేమో కానీ మనది వేరేది ఉంది బ్రదర్. పీకింది అయితే ఏం లేదు బ్రదర్ మనకి. అది అంత బిగ్ షాట్ అయినా ఎవడని ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎదురుగా రావాలి, మా దగ్గరకు నించొనే మాట్లాడాలి, దాని తగ్గట్టు మేము ఎలా మాట్లాడతామని తెలుస్తుంది బ్రదర్. అది ఇప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ వచ్చి మాట్లాడతాను మళ్ళీ ఇదే డిబేట్లో నాతో ఇంటర్వ్యూకి వచ్చి నేను ప్రూఫ్లు పెట్టి మాట్లాడతానంటే బ్రదర్ ఆ అమ్మాయి దగ్గర ఉన్న 2 ప్రూఫ్లే బ్రదర్. మా దగ్గర జాతకాలు బుక్లే ఉన్నాయి. ఒకవేళ అమ్మాయి వస్తారంటే మళ్ళీ మీరు వస్తారా? వస్తాను బ్రదర్, డిబేట్కి వస్తారు. పక్క చాలా ఘోరంగా ఉంటుంది బ్రో. ఫన్ అయితే మటు చాలా గట్టిగా ఉంటది, మనదంతా సీరియస్ గా ఏడ్చుకునేది అయితే వద్దు బ్రదర్. చాలా నీట్ గా క్లోజ్ గా నవ్వుకొని ఇసురుదాం. దాని ఇసురు డైలాగ్ అయితే మన పక్కగా ఉంటాయి, ప్రూఫ్లు అయితే పక్క. మీ వెర్షన్ ని మీరు చెప్పారు, మీరు చూపించిన ప్రూఫ్లు మీరు
అన్నీ చూపించారు. బట్ ఇప్పుడు ఆమె వర్షన్ కూడా మనం వినాలి. ఆమె ఆమె version వెర్షన్ అయితే ఆల్రెడీ ఒకటే నేను brother. విన్నాను. కొన్ని నేను చూసాను. ఆమె ఆమె చెప్పిన వర్షన్ వెర్షన్‌లు విన్నాను. ఆమె వర్షన్ ఒకటే బ్రదర్. ఓపెన్‌గా ఆ! ప్రతి లైవ్‌లోనే జీ తెలుగులోనే ఒకటి అడిగి సారీ జీ న్యూస్‌లో ఒకటి అడిగా. హ్మ్. అమ్మాయి మంచిదే. చూడడానికి అందంగా ఉంది. సీరియల్ యాక్టర్. ప్రతి దాంట్లోని మా అమ్మాయి సెలబ్రిటీ అనేసి ఆళ్ళ మదర్, ఫాదర్ చెప్తున్నారు కదా బ్రదర్. నేను ఒకటే అడుగుతాను మీడియా ముందున మీ ఛానల్ గట్టా ఇంకా రీచ్ హ్మ్. అవుతది. సెలబ్రిటీ అంటే ఈ అమ్మాయిని ఆస్కార్‌ని తీసుకొనొచ్చింది ఏంటి బ్రదర్ అదే హైదరాబాద్‌కి? అందుకని. హైదరాబాద్‌కి ఆస్కార్ లేకపోతే తీసుకురాకపోతే చెప్పమనండి బ్రదర్. అమెజాన్‌లో నేను ఆర్డర్ పెడతాను. తీసుకొని వెళ్ళిపోమనండి మీ స్టూడియోకి వచ్చి. ఎందుకు బ్రదర్ సెలబ్రిటీ అందరూ కష్టపడిన వచ్చినోళ్ళే. హ్మ్. హ్మ్. ఎవరు అమ్మ నాన్నల ఇన్‌ఫ్లూయెన్స్ బట్టి ఎవరు రాలేదు. హ్మ్. కొన్ని మన నువ్వు చేసే దాన్ని బట్టి సెలబ్రిటీ అంటే నిన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి. నేను ఇలాగ ఉండాలని. హ్మ్. నిన్ను చూస్తే మిగతా ఉన్న ఇద్దరు కూడా నాశనం అయిపోతే ఇంకెవడు చూస్తారు? నువ్వు సెలబ్రిటీవా? హ్మ్. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను సెలబ్రిటీ అనుకో. దేవుడి దయ వల్ల. డన్. అవన్నీ వేస్ట్ బ్రదర్. అవన్నీ యాహ్! రూమర్స్. అమ్మాయి ఏడ్చిన ఏడుపులకి ఆటిలకి అన్నీ కరిగిపోవడానికి అయితే ఎవరు కాదు బ్రదర్. ఏదైనా ఓకే. నేను ప్రూఫ్ పెట్టే మాట్లాడుతున్నాను. ఓకే. అన్నీ నాకు జరిగిన అనుభవమే నేను చెప్తున్నా గానీ, డన్. అమ్మాయి మీద నాకు కావాలని కాదు. నేను ఈ రోజు కూడా లాస్ట్ ఫెబ్ 15థ్ వరకు హ్మ్. అమ్మాయి వస్తే చాలు అనుకునే అమ్మాయి కానీ అమ్మాయి దగ్గరికెళ్ళినప్పుడల్లా అమ్మాయి ఇలాంటి కేసులు పెట్టేసి ఎన్నెన్ని చేస్తే ఒకసారి కొంచెం లేట్‌గా ఎలిగింది అంతే బల్బ్ అంతే. ఆ! బల్బ్ ఒకసారి ఎలిగింది. మా పేరెంట్స్ వరకు రావడం జరిగింది. ఫస్ట్ ఏదో బై మిస్టేక్ అనుకున్నాం. పేరెంట్స్ అనుకున్నాం. కానీ ఈ అమ్మాయి సేఫ్ గేమ్ ఆడుతుంది. ఈ అమ్మాయి గేమ్ ప్లే చేసి ఆళ్ళ పేరెంట్స్ పేర్లు పెడుతుందని తెలిసిన తర్వాత బ్రదర్ హ్మ్. నాకు జరిగింది ఏంటో ఈ అమ్మాయి ఏంటో తెలియాలని చెప్పి నేను మీడియా ముందుకు రావాల్సొచ్చింది బ్రదర్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. శ్యామ్, నేను అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నీ వెర్షన్ మొత్తం చెప్పేసావు నాకు తెలిసి. అమ్మో! చూసారు కదా మన శ్యామ్ మాటలు. ఇప్పుడు ఐశ్వర్య, శ్యామ్ విషయంలో శ్యామ్ వెర్షన్ మొత్తం చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది? అసలు ఈయన ఎందుకు బయటకొచ్చాడు? అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు మీడియా ముందు? అని చెప్పి మేము మొత్తం ఇంటర్వ్యూ అంతా మీరు చూస్తే అర్థమవుతది. మొత్తం ఆయన చెప్పడం జరిగింది. ఓకే. ఐశ్వర్య గారు, ఒకవేళ మీరు గాని చూసినట్లయితే, మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే, మీరేమైనా మాకేమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా రండి. ఆహ్, నా మీదైతే నోటీసులు పంపించడానికి ట్రై చేయొద్దు. నేనైతే వీడియో డిలీట్ చేయను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.